యాహ్! మనం ఇంకో సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, యెస్టర్‌డే సెషన్‌లో మనం ఏం చేసామంటే, ఈ ఇన్‌హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే, లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం. ఆటిలో మనం ఏంటంటే, సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, మల్టిపుల్ ఇన్‌హెరిటెన్సెస్ అనే వాటి గురించి, అలానే మనకి ఏముంటదంటే, ఇన్‌హెరిటెన్స్‌లో మనకి బోలెడు రకాలు ఉన్నాయనుకున్నాం కదా! సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అనేసి, మల్టిపుల్ ఇన్‌హెరిటెన్సెస్ అని, మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్ అనేసి, హైరారికల్ ఇన్‌హెరిటెన్సెస్ అనేసేసి, అలానే మనకి ఏముంటాయంటే, అలానే మనకి ఇంకోటి ఏముంటది, హైబ్రిడ్ ఇన్‌హెరిటెన్సెస్ అని ఉన్నాయన్నమాట. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం బాగా నేర్చుకున్నామంటే, ఆటోమేటిక్‌గా మనకి ఏమైందంటే, లూప్స్ అనే కాన్సెప్ట్ బాగా వచ్చినట్లే అనమాట. అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అందరూ చేసేది ఏంటంటే, 3 రకాలే చేస్తారు. సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్. ఈ 3 కనుక ఎలా చేయాలో కనుక మనం నేర్చుకున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి ఏమవుతుందంటే, ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ బాగా బాగా వచ్చినట్లే అనమాట. సో, అందుకోసం మనం ఏం చేద్దామంటే, ఈరోజు టుమారో సెషన్‌లో ఏం చేస్తామంటే, ఇయన్నీ కంప్లీట్ చేస్తాను. హైబ్రిడ్ అనేది ఒక 5 మినిట్స్, హైరారికల్ అనేది ఒక 5 మినిట్స్, మిగతా 2 మటికి ఒక సెషన్ పడుతుందనమాట. అంటే ఈరోజు, రేపటి సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, ఇన్‌హెరిటెన్స్ అనే కాన్సెప్ట్‌ని నేను కంప్లీట్ అనేది చేసేస్తాను. ఆ తర్వాత సెషన్స్‌లో నేను ఏం చేస్తానంటే, మిగతా 2 కాన్సెప్ట్స్ గురించి కంప్లీట్ చేసేసేసి, మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ జాంగో అనే ఫ్రేమ్‌వర్క్స్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే, ఒక్కసారి ఇప్పుడు దాకా మనం ఏదైతే చేసేసామో, ఒక్కసారి మనం ఏం చేద్దామంటే, సెషన్‌ని ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తీసుకుంటాను. బట్ కాకపోతే ఏమైద్దంటే, మనం ఏదైతే నేర్చుకున్నామో, మీకున్న డౌట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతా ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, వూప్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. వూప్స్ అంటే ఏంటిదిరా నవీను? వూప్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసి, ఆబ్జెక్ట్ చుట్టూరే మనం ఏం చేసామంటే బోలెడన్ని పనులు కనుక చేసేసామనుకో, దానిని ఏమంటారంటే లూప్స్ అని పిలుస్తారు. అంటే ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం కనుక రాస్తా ఉన్నాం అనుకో, దాన్ని ఏమంటారంటే లూప్స్ అని పిలుస్తారు. ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ కనుక మనకి తెలియాలి అంటే, ఈ లూప్స్లో మనం ఏం చేస్తామంటే, క్లాస్ అంటే ఏంటిది, తర్వాత మనకి ఏం కావాలంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటిది అనేది మనకు తెలియాలన్నమాట. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనే ఈ కీవర్డ్స్, ఈ 2 కీవర్డ్స్ కనుక మనకు తెలిసినాయి అనుకో, ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెషన్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. దానిలో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకున్నాం. నవీన్, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? మనోడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రియల్ వరల్డ్ సినారియోలో, రియల్ వరల్డ్ లైఫ్‌లో అంటే ఈ లూప్స్ అనే దాన్ని ఎందుకు వాడతామంటే మనము, రియల్ వరల్డ్ సినారియోస్‌ని ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం కన్వర్ట్ చేయడానికి ఈ లూప్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. దానిలో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎనీథింగ్, అంటే మనం రియల్ వరల్డ్ సినారియోలో దేనినైనా సరే మనం తీసుకోవాలనుకున్నాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోకి, దానికి కొన్ని ఏముండాలి, స్టేటు, బిహేవియర్ కలిగి ఉంటే దానిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తామన్నమాట. ఆబ్జెక్ట్ అండ్ రియల్ వరల్డ్ సినారియోలో ఎలా చెప్తారంటే, మనం రియల్ వరల్డ్ సినారియోలో ఉన్న ఏ సంఘటన అయినా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్రియేట్ చేయాలనుకున్నామో, అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేయాలంటే రియల్ వరల్డ్ సినారియోస్కి ఏమేమి ఉండాలంటే, స్టేటు, బిహేవియర్ 2 గనక కలిగి ఉంటే వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్. క్లాస్ అంటే ఏమని చెప్పామంటే, క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. అంటే క్లాస్ అనే దాన్ని ఒక బ్లూ ప్రింట్ అని అంటారు. ఈ బ్లూ ప్రింట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే, ఈ లూప్స్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. అంటే ఒక క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్గా కనుక తీసుకుంటే, ఈ క్లాస్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. అలా ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేసామంటే, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ని ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం. అలా క్రియేట్ చేయాలంటే బ్లూ ప్రింట్ని ఏమంటారంటే క్లాస్ అంటారు. ఈ క్లాస్ అనే బ్లూ ప్రింట్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకో, ఫస్ట్ ప్రోగ్రామింగ్లో ఎలా క్రియేట్ చేస్తారనేది మనం నేర్చుకున్నాం. దాన్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్ అండ్ వీ విల్ క్రియేట్ ఏం చేద్దామంటే ఒక క్లాస్ని డిఫైన్ చేద్దాం. క్లాస్ అనే దాన్ని బ్లూ ప్రింట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారంటే, సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అనే కీవర్డ్ రాసేసి, తర్వాత మనం ఏం చేస్తాం, క్లాస్ నేమ్ అనేది రాయాలి. మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏమని చెప్పాను ఆల్రెడీ, ఒక బాటిల్ని
మ్యానుఫ్యాక్చర్ చేద్దాము. ఆ మ్యానుఫ్యాక్చర్ ఒక బాటిల్ని బ్లూ ప్రింట్ తీసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దాం అంటే ఒక కిన్లే అనే ఒక కంపెనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఒక బాటిల్ని తయారు చేసేసి ఆ బాటిల్ ద్వారా నాకు ఏం చేయమనంటే 1,00,000 బాటిల్స్ ఆర్డర్ ఇచ్చారనమాట. ఆ బాటిల్స్ని నేను ఏం చేద్దామంటే మ్యానుఫ్యాక్చర్ డిజైన్ చేద్దాం అనుకున్నాను. అలా డిజైన్ చేయాలంటే ఫస్ట్ నేనేం కావాలి, ఒక బాటిల్ కోసం బ్లూ ప్రింట్ రెడీ చేసేసి ఆ బ్లూ ప్రింట్ని వాడేసి నేను ఏం చేస్తాను వర్కర్స్ సహాయంతో ఎన్ని కావాలంటే అన్ని 1,00,000 కావాలంటే 1,00,000 బాటిల్స్ తయారు చేయొచ్చు కదా. అలా తయారు చేయాలంటే ఫస్ట్ మనం ఎలా చేస్తారంటే బ్లూ ప్రింట్ అనేది రెడీ చేస్తారనమాట. ఆ బ్లూ ప్రింట్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రెడీ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారంటే క్లాస్ అని రాసేసి మనం దేనినైతే డిఫైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ అనేది చెప్తామన్నమాట. అంటే బాటిల్ అని చెప్పేసేసి తర్వాత క్లాస్ నేమ్ చెప్పి తర్వాత కాల్ అని పెట్టేసి తర్వాత ఇండెంటేషన్ ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీస్ అనేవి రాస్తాం. మనం క్రియేట్ చేయాలనుకున్న ఆబ్జెక్ట్కి ఏమేమి స్టేట్స్ ఉండాలి ఆ స్టేట్స్ అన్ని ఇక్కడ రాస్తాం. ఏం స్టేట్స్, కలర్, నేను తీసుకున్న బాటిల్కి ఏమి ఉండాలంటే కలర్ అనేది ఉండాలి. ఆ కలర్ అనేది ఏంటిదంటే రెడ్ కలర్, అంటే ఒక కలర్ అనేది ఉంది. ఆ తర్వాత నాకేం కావాలంటే బాటిల్కి మనకి ఏముంటుంది సర్టైన్ హైట్ ఉంటుంది కాబట్టి హైట్ అనే ఒక ప్రాపర్టీ రాసి వాల్యూ ఎంత అని ఇచ్చానంటే 5 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశానంటే కెపాసిటీ అనే మరొక ఏం రాసానంటే ప్రాపర్టీ రాసేసి దానికి వాల్యూ ఎంత అని ఇచ్చానంటే 1 లీటర్ అని ఇచ్చేసాను. ఇలా కనుక రాస్తే వాటిని ఏమంటారంటే స్టేట్స్ అని పిలుస్తారు. అంటే ఆబ్జెక్ట్కి కొన్ని స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్స్ అన్ని కూడా ఏం రాయాలంటే ఇక్కడ రాయాలన్నమాట. తర్వాత ఆబ్జెక్ట్కి ఉండే బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ రాయాలన్నమాట. బిహేవియర్స్ రాయాలంటే ఎలా రాస్తాం, డిఎఫ్ అని రాసేసి అక్కడ మనం బాటిల్కి ఉన్న ఫస్ట్ బిహేవియర్ ఏంది, ఫిల్ వాటర్, ఫిల్ చేస్తాం వాటర్ని, అందుకని ఫిల్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టాను. తర్వాత కాల్ అని పెట్టేసి కిందకు వచ్చి నేను ఏం చేశాను అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాను. ఎందుకంటే ఫంక్షన్ రాయాలంటే దాని సింటాక్స్ ప్రకారం రాస్తాను అనమాట. అలా రాసేసి ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఫిల్ వాటర్ అని రాస్తాను. ఓకే, అలానే మరొక ప్రాపర్టీ కూడా రాద్దాం. అలానే వాటర్తో మనం ఏం చేయొచ్చు, వాష్ చేసుకోవచ్చు. అందుకని ఈ వాష్ అనే బిహేవియర్ రాయాలంటే ఎలా రాస్తారంటే బిహేవియర్ని ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ రాయాలంటే డిఎఫ్ అని రాసి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి అక్కడ ఫంక్షన్ నేమ్ అనేది రాయాలి. నేనేం చేద్దాం అనుకున్నాను, ఫంక్షన్ నేమ్ వాష్ చేద్దాం అనుకున్నాను. అందుకని వాష్ అనే ఫంక్షన్ నేమ్ చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి తర్వాత కాలన్ పెట్టి దాని తర్వాత ఇండెంటేషన్ ఇచ్చేసి తర్వాత ఏం చేస్తారంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తారు. ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే వాషింగ్ అని రాసేసి అనమాట. ఇలా కనుక మనం ఏవైతే ఉన్నాయో అంటే మనం ఆబ్జెక్ట్కి ఉండాల్సిన స్టేట్స్, బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేసామంటే క్లాస్ అనే కీవర్డ్ క్రియేట్ చేసి దానిలో కనుక పెట్టామనుకోండి, దీనిని ఏమంటారంటే బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. అంటే క్లాస్ని డిఫైన్ చేయాలంటే ఎలా చేస్తారంటే క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అనమాట. పద్దాకు నేను ఇంక చెప్పను. అంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయాలంటే ఏం చేయాలంటే క్లాస్ అని కీవర్డ్ రాసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే క్లాస్ నేమ్ పెట్టి కాలం పెట్టేసి మనం దేనినైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం బ్లూ ప్రింట్గా వాటికి సంబంధించిన స్టేట్స్, వాటికి సంబంధించిన బిహేవియర్స్ రెండు కలిపి రాసేసామనుకో దానిని ఏమంటారంటే క్లాస్ని డిఫైన్ చేయడం అని చెప్తారనమాట. ఓకే, అంటే నా దగ్గర ఇప్పుడు ఒక బ్లూ ప్రింట్ అనేది రెడీ అయింది. ఇలా రాసిన ఈ ఎంటైర్ ద కోడ్ని ఏమంటారంటే క్లాస్ని డిఫైన్ చేయడం అని పిలుస్తారు. ఓకే, క్లాస్ డిఫైన్ చేయడం బాగా అర్థమైంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? హరివందన, డూ యూ హ్యావ్? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ కీవర్డ్ నాకు అర్థమైంది. అంటే క్లాస్ అంటే బ్లూ ప్రింట్ కాబట్టి ఆ బ్లూ ప్రింట్ని ఎలా రెడీ చేస్తామో అర్థమైపోయింది. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసిన క్లాస్లో క్లాస్ నేమ్ ఏదైతే పెట్టామో ఆ క్లాస్ నేమ్ రాసేసాను. దాని పక్కన ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టేశాను. ఇలా రాసేస్తే దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అని పిలుస్తారు. అంటే ఇక్కడ 11th లైన్ ఏదైతే రాశానో దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అని చెప్తారు. అలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ అనేది ఉంచుకుంటారు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ అనేది ఇస్తామన్నమాట. ఇచ్చేసి రన్ చేసేసాను. ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ నేను రాసిన ఈ లైన్ ఏమంటారంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అని పిలుస్తారు అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. అప్పుడు నాకు అవుట్పుట్ చూస్తే నాకేమైందంటే ఇలా రావడం అనేది జరిగింది. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే __ మెయిన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే క్రియేట్ చేయడం అంటారనమాట. ఏం క్రియేట్ చేశాను, బాటిల్ అనే ఒక నేమ్తో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను అని చెప్పాడు అనమాట.
ఏ లొకేషన్లో ఉందంటే ఇక్కడ నేను అండర్లైన్ చేసినప్పుడు ఏదైతే నంబర్ కనబడుతుందో ఆ నంబర్ని ఏమంటారంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ అని చెప్తారు. అంటే ఓకే డన్. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే రియల్ వరల్డ్ సినారియోలో ఏదైనా సరే మనం మ్యానుఫ్యాక్చర్ కనుక చేయాలి అంటే, దట్ మీన్స్ డిజైన్ కనుక చేయాలి అంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయాలంటే ఎలా చేస్తారంటే క్లాస్ని డిఫైన్ చేసి ఆ క్లాస్ సహాయంతో ఏం చేస్తామంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనే దాన్ని డిఫైన్ చేయడం అనేది చేస్తారు. ఇలా ఒక క్లాస్కి సంబంధించిన బ్లూ ప్రింట్ని వాడుకొని మనం ఆబ్జెక్ట్స్ని గనక క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే వూప్స్ అని పిలుస్తారు. ఎలా అంటే మనం ఒక క్లాస్ని ఉపయోగించి మనం ఎన్నైనా సరే ఆబ్జెక్ట్స్ని ఏం చేయొచ్చు అంటే ఈ వూప్స్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయవచ్చు అనేది మనం నేర్చుకున్నాం అనమాట. దీని మీద ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? వసంత, నీకేమన్నా డౌట్ ఉందా? ఓకేనా? దీంతో నాకేమైందంటే క్లాస్ ఎందుకు వాడతారో అర్థమైంది, ఆబ్జెక్ట్ ఎందుకు వాడతారో అర్థమైంది. ఇప్పుడు మా అమ్మాయికి ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట. సార్, మీరు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు కదా సార్, ఆ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు అంటున్నారు కదా, వాటిలో నాకేంటంటే బాటిల్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు కదా, మన క్లాస్లో రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఉపయోగించి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారని చెప్పారు సార్, అది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లోపల మనం డిఫైన్ చేసిన క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అప్లై అవుతున్నాయో లేదో చెప్పండి సార్ అన్నదనమాట. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి మనం ఇందాక ఏం చేసాం, బ్లూ ప్రింట్లు ఏం పెట్టుకున్నాము, ప్రాపర్టీస్ పెట్టుకున్నాం కదా, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్కి వచ్చినాయో లేదో చెప్పండి సార్ అని చెప్పింది అనమాట. అన్నీ కూడా వచ్చినాయి అమ్మ, నువ్వు ఏవైతే బ్లూ ప్రింట్లో పెట్టుకున్నావో ఆ బ్లూ ప్రింట్లో పెట్టినవన్నీ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా నీకు వస్తాయి నాన్న అని చెప్పాను అనమాట. కాకపోతే మా అమ్మ ఏమని అడిగిందంటే, సార్ నాకు అవన్నీ కాదు, నాకు చూపించండి సార్ అని అడిగింది అనమాట. అలా వచ్చినాయో లేదో చూడాలి అంటే కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ మెథడ్స్ ఆధారంగా మనం కాల్ చేస్తాం. అలా కాల్ చేసేటప్పుడు మనం క్రియేట్ చేసిన క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి మన ఆబ్జెక్ట్కి అప్లై అయినాయో లేదో కనుక మనం చూడాలి అంటే కొన్ని మెథడ్స్ రూపంలో కాల్ చేస్తారన్నమాట. అలా కాల్ చేయాలంటే ఏం చేస్తారంటే ప్రింట్ అని రాసేసి, ప్రాపర్టీస్ని కనుక మనం కాల్ చేయాలంటే ఏం చేస్తామంటే ప్రింట్ అని రాసేసి అక్కడ ఆబ్జెక్ట్, మనం ఏ ఆబ్జెక్ట్ అయితే చూస్తున్నామో ఆ ఆబ్జెక్ట్కి అప్లై అయినాయో లేదో చెప్పాలి అంటే ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసి తర్వాత మనం ఏం చేయాలంటే ప్రాపర్టీస్, ఏదైతే నువ్వు ప్రాపర్టీ రాసావో బ్లూ ప్రింట్ లోపల ఆ ప్రాపర్టీ రాసి కనుక మనం రన్ చేసేసామనుకోండి, అవుట్పుట్లో మనకి ఏమవుతాయి అంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి ఆ ప్రాపర్టీ ఉందో లేదో అనేది తెలిసిపోయింది అనమాట. నాకేంటి, నేను క్రియేట్ చేసిన బాటిల్కి కలర్ ఏంటంటే రెడ్ అనేది వచ్చింది అనేసి నాకు అర్థమైంది. అలానే ఇంకొక ప్రాపర్టీ నీకు నచ్చినవి అన్నీ చూసుకో, నువ్వు ఏవైతే ఇచ్చావో అవన్నీ కూడా వచ్చి ఉంటాయి అనమాట. కెపాసిటీ అని రాసేసి కెపాసిటీ అని ఇచ్చేస్తే రన్ చేస్తే నాకేమైందంటే మనం ఏవైతే బ్లూ ప్రింట్లో రాసామో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆబ్జెక్ట్స్ వచ్చినాయి అని చెప్పామన్నమాట. అంటే వీటిని ఏమంటారు, ప్రాపర్టీస్ అంటారు కదా. ఈ ప్రాపర్టీస్ మన ఆబ్జెక్ట్కి వచ్చినాయో లేదో చూడాలి అంటే ఈ టైప్ ఆఫ్ కోడ్ రాయడం ద్వారా అచీవ్ చేస్తారు. ఓకే, ఇది నాకు అర్థమైంది. అలానే మా నవీన్ చెప్పాడు ఈసారి. ఏమని చెప్పాడంటే, సార్ నాకు అవన్నీ కాదు సార్, నాకేంటిది అంటే మనం స్టేట్స్ అయితే చెక్ చేయడం మీరు చెప్పారు సార్ ఆబ్జెక్ట్ వచ్చినాయి అనేసి. అలానే ఆబ్జెక్ట్కి బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే బ్లూ ప్రింట్లో క్రియేట్ చేసుకున్నాం బిహేవియర్స్, ఆ బిహేవియర్స్ కూడా అప్లై అయినాయో లేదో చెక్ చేయాలి అంటే ఎలా చెక్ చేస్తారు సార్ అని నన్ను అడిగాడు అనమాట. అలా చెక్ చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే రూలు, మన ఆబ్జెక్ట్కి అప్లై అయినాయో లేదో చెప్పాలి అంటే ఆబ్జెక్ట్ నేమ్ చెప్పి తర్వాత డాట్ చెప్పేసి మనం క్రియేట్ చేసిన బిహేవియర్ ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్లో ఉన్న ఫంక్షన్ నేమ్ రాయాలన్నమాట. ఏ ఫంక్షన్ అయితే మనకు అప్లై అయిందో లేదో చూడాలి అంటే ఆ ఫంక్షన్ నేమ్ చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టాలి. ఇలా రాయడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అని పిలుస్తారు. ఆ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం ఎప్పుడు ఏం చేయాలంటే బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్ కాడికి వెళ్ళేసి ఒక డిఫాల్ట్గా ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి. దీన్ని ఏంటంటే పైథాన్ అనేది ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా వాల్యూస్ని పాస్ చేస్తుంది అని చెప్పాను అనమాట. ఇలా రాసేసి మనం రన్ చేసినప్పుడు మాత్రం ఏమైందంటే మనం డిఫైన్ చేసిన క్లాస్ ఏదైతే ఉందో దానిలో ఉన్న బిహేవియర్స్ అనేవి మన ఆబ్జెక్ట్కి అప్లై అయినాయో లేదో అనేది చూడాలి అంటే అప్లై అయినాయి అనేది కనుక చెక్ చేయాలి అంటే ఎలా చేస్తామంటే ఇలా కోడ్ రాయడం ద్వారా చెక్ చేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ నేనేం చేశాను, వాల్యూ అనేది పాస్ చేయకుండానే ఆటోమేటిక్గా ఏం జరిగిందంటే మనం రాసిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ ఏం చేసిందంటే ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిందనమాట.
ఎందుకు అలా ట్రిగ్గర్ అయిందంటే ఇక్కడ నాకు ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏంటిది అంటే కాన్సెప్ట్ మనం ఏం చేస్తామంటే పైథాన్ అనేది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వాల్యూస్ అనే వాటిని పాస్ చేస్తుంది అని చెప్తారనమాట. ఎందుకని అలా పాస్ చేస్తుందంటే పైథాన్ ఏం చేస్తుందంటే బిహేవియర్స్ మనం ఏవైతే క్రియేట్ చేస్తారో వాటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా కన్స్ట్రక్ట్ చేసేసి వాటి లోపలికి ఏం చేస్తుందంటే వాల్యూస్ని పాస్ చేస్తుంది అని చెప్తారనమాట. అలా పాస్ చేస్తుందో లేదో చూడాలనుకో ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే సేమ్ ఆబ్జెక్ట్ని రన్ చేశాను. రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, నాకు ఏమైందంటే ఆటోమేటిక్గా అలాంటి ఒక లైనే వచ్చింది. సరే అని నేను ఏం చేశానంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ తెలియాలంటే మనకు ఒక క్లూ తెలియాలి కదా. ఇప్పుడు నేనేం చేశాను, నా ఆబ్జెక్ట్కి కలరు, హైట్, కెపాసిటీ అనేవి ఏమున్నాయి అనేది చూశాను. ఏమున్నాయి, నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి రెడ్, 5, 1 అనేవి ఉన్నాయి అనమాట. అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే నేను క్రియేట్ చేసే ఆబ్జెక్ట్కి రెడ్ కలర్ వద్దు, నాకు రెడ్ కలర్ కాకుండా నాకేం కావాలనుకున్నా అంటే ఎల్లో కలర్ కావాలి. ఎల్లో కలర్తో నాకేం కావాలంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అలా నాకు హైట్ అనేది ఎంత కావాలంటే 5 సెంటీమీటర్స్ అని కాకుండా నాకు ఎంత కావాలంటే 100 సెంటీమీటర్స్ అని రావాలి. కెపాసిటీ అనేది ఎంత కావాలంటే 1 లీటర్ వద్దు, నాకు 10 లీటర్స్ అని రావాలన్నమాట. 20 లీటర్స్ క్యాన్ అని రావాలన్నమాట. అలా కనుక నేను క్రియేట్ చేయాలనుకో అప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారంటే మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఆబ్జెక్ట్లో మనం ఏం చేయాలంటే మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేశామో ఆ ప్రాపర్టీస్ కాకుండా ఆ ప్రాపర్టీస్ కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాపర్టీస్తో కనుక నేను ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఏంటిదంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటారు. అంటే దట్ మీన్స్ కన్స్ట్రక్టర్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఆ కన్స్ట్రక్టర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన కలరు, మనకు నచ్చిన ప్రాపర్టీస్తో ఏం చేస్తారంటే రెడీ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్స్ అనే వాటిని క్రియేట్ చేసి వాటి ద్వారా ఏం చేస్తామంటే మనము వర్క్ చేయడం అనేది చేస్తారు. ఇలా కన్స్ట్రక్టర్స్ని క్రియేట్ చేయాలంటే మనకి పైథాన్లో 2 రకాల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అని పిలుస్తాం. రెండో దాన్ని ఏమని పిలుస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అని పిలుస్తాం అనమాట. వీటిలో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఫస్ట్ చూద్దాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే డిఎఫ్ అని రాసేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే డిఎఫ్ అని రాసేసి తర్వాత అండర్ స్కోర్ అని రాసేసి తర్వాత ఇన్నిట్ అని రాసేసి అండర్ స్కోర్ అని రాసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తామంటే సెల్ఫ్ అనే కీవర్డ్ రాసేసి ఆర్గ్యుమెంట్ తర్వాత కాలన్ పెట్టేసి కిందకు వచ్చి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దీన్ని ఏం చేశానంటే కన్స్ట్రక్టర్ అని రాశాను అనమాట. కన్స్ట్రక్టర్ అని రాసుకున్నాను. అప్పుడు నాకేమైందంటే ఇలా క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారంటే ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. యాక్చువల్గా నేనేం చేశాను, ఒక ఫంక్షన్ కనుక కాల్ చేయాలనుకో ఎలా కాల్ చేశాను రా నవీన్, నా ఆబ్జెక్ట్ కి ఫంక్షన్ మనం ఏదైతే బ్లూ ప్రింట్ క్రియేట్ చేసామో ఆ బ్లూ ప్రింట్ లో ఉన్న ఫంక్షన్స్ అన్ని అప్లై అయినాయో లేదో చూడాలంటే ఎలా కాల్ చేశాను ఇందాక నేను, మనం అది క్లాస్ నేమ్ ఇచ్చాం, ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చేసి డైరెక్ట్ డాట్ పెట్టేసి ఫంక్షన్ యొక్క నేమ్ పెట్టేసి. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేయలేదు. ఇక్కడ నేను ఏం చేశానంటే జస్ట్ ఇక్కడ ఫంక్షన్ కాల్ ఎలాంటివి చేయలేదు. ఏ ఫంక్షన్ కాల్ చేయకుండా నేనేం చేస్తానంటే ఇక్కడ వాల్యూస్ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని రన్ చేసి చూశాను. అప్పుడు నాకేం జరిగిందో చూడు, ఇక్కడ నాకేమైందంటే ఇదిగో ఇక్కడ నేను ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేశానో ఈ ఫంక్షన్ అనేది నాకేమైందంటే ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడికి వెళ్ళి చూశాను ఆ ఫంక్షన్లో ఉన్న వాల్యూ అనేది చూశారు. నేను ఫిల్ అనేది ఎగ్జిక్యూట్ కావాలనుకో ఎలా రాశాను, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఫిల్ అనే ఒక ఫంక్షన్ కనుక నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలనుకో అప్పుడు నేను ఎలా చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి బాటిల్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ రాసేసి తర్వాత డాట్ పెట్టేసి ఫిల్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇస్తేనే అప్పుడు నాకేమైందంటే దానిలో ఉన్న ఫిల్ వాటర్ అనే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అవునా కాదా? కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను రాసిన ఈ ఫంక్షన్ ఉంది చూడు, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోప్పుడు నేనేం చేయాలి, ఇక్కడికి వెళ్ళి బాటిల్ అని రాసేసేసి బాటిల్ 1 అని రాసేసి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ పెట్టేసి అండర్ స్కోర్ ఇనిట్ అని రాసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెడితే మాత్రమే నాకేం కావాలంటే ఆ వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. కానీ నాకేమైంది అంటే నేను ఈ కాల్ చేయకముందల నాకేమైందంటే ఆటోమేటిక్గా నాకేమైందో చూడు, అసలు నేను ఏ కాల్ చేయకుండానే ఫంక్షన్ కాల్ ఆటోమేటిక్గా నాకేమైందంటే
ఇక్కడ ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎందువల్ల అలా ఎగ్జిక్యూట్ అయిందంటే మనం ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్స్ కనుక ఒక క్లాస్ నేమ్లో కనుక ఒక బ్లూ ప్రింట్లో కనుక ఒక క్లాస్ని డిఫైన్ చేసేటప్పుడు మన ఫంక్షన్స్ అనేవి కనుక అప్లై చేస్తే బిహేవియర్ అనేది కనుక రాస్తే ఆ బిహేవియర్స్లోకి వాల్యూస్ని ఏం చేస్తుందంటే పైథాను డిఫాల్ట్గా వాల్యూస్ని పాస్ చేసి దాని ద్వారా ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకే, ఇలా గనక మనం రాసిన కోడ్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ ఎక్కువగా ఏం చేస్తారంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్గా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే దాన్ని పైథాన్లో వాడతారు. ఆ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కనుక క్లాస్లో డిఫైన్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఇందాక ఏవైతే ప్రాపర్టీస్ రాసామో ఈ ప్రాపర్టీస్ కాకుండా వేరే ప్రాపర్టీస్ కనుక మనకు ఆబ్జెక్ట్గా అప్లై అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే దాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా వర్క్ చేయడం అనేది చేస్తాను అనమాట. అలా చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా ఆబ్జెక్ట్కి ఏమేమైతే ప్రాపర్టీస్ని మార్చాలనుకుంటున్నామో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి అప్లై చేయాలన్నమాట. ఏం చేద్దాం, సెల్ఫ్ పక్కన ఏం చేయాలి, కలర్ అనే ప్రాపర్టీని మారుద్దాం అనుకుంటున్నాం కాబట్టి కలర్ అని రాశాను. తర్వాత హైట్ అనే ప్రాపర్టీని కూడా మారుద్దాం అనుకుంటున్నాను కాబట్టి హైట్ అని రాశాను. తర్వాత నాకేం కావాలి, కెపాసిటీ అనేది కూడా మారుద్దాం అనుకుంటున్నాను కాబట్టి కెపాసిటీ అనేది రాసేసాను. రాసేసిన తర్వాత దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఇలా రాసేసి రన్ చేస్తే నాకు అవ్వు అనమాట. అప్పుడు నేనేం చేయాలంటే దీనికి రూల్ ఉందన్నమాట. సెల్ఫ్ అని పెట్టేసి డాట్ పెట్టేసి కలర్ అనే ఒక ప్రాపర్టీని రాసేసి ఆ ప్రాపర్టీని నేను ఎలా తీసుకుంటున్నా అంటే COLOR కలర్గా ఫస్ట్ తీసుకుంటున్నానని చెప్పాలన్నమాట. తర్వాత రెండో వాల్యూ సబ్మిట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే సెల్ఫ్ అని పెట్టేసి డాట్ పెట్టేసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే హైట్ అని రాసేసేసి హైట్ అంటే రెండో ప్రాపర్టీని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి హైట్ అని రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే హైట్ అని రాయాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే సెల్ఫ్ అని రాసేసి డాట్ పెట్టేసేసి కెపాసిటీ అని రాసేసి ఆ వాల్యూని కూడా మారుద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ తర్వాత దాన్ని ఏం చేయాలంటే కెపాసిటీ అని రాయాలి. ఈ వాల్యూస్ అన్ని మనం చేంజ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇలానే ఉంచి రన్ చేసామనుకో మనకి ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వు. ఎలా చేంజ్ అవ్వాలి అంటే మనం ఏం చేసాం, కన్స్ట్రక్టర్లో ఏం చేసామంటే వాల్యూస్ మారుద్దామని ఇచ్చేసేసాము. కానీ దాంట్లో ఏమైందంటే కలరు, కెపాసిటీ, హైట్ అనే ప్రాపర్టీస్ ఇచ్చావు. వాటికి సంబంధించిన వాల్యూస్ అనేవి నువ్వు పాస్ చేయలేదురా బాబు. ఆ పాస్ చేయడం అనేది ఫస్ట్ చేయరా, తర్వాత నీకేమైందంటే ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ అనేవి కాల్ అవుతాయని చెప్పారు. ఇలా మనం ఏదైతే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసామో ఆ కన్స్ట్రక్టర్ లోపలికి వాల్యూస్ని కనుక మనం పాస్ చేయాలి అంటే ఎలా పాస్ చేస్తారంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఉంది చూడు, ఈ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే వాల్యూస్ని పాస్ చేయాలి. ఫస్ట్ మనం ఏ వాల్యూస్ని మారుద్దాం అనుకుంటున్నాము, కలర్ అనే ప్రాపర్టీని మారుద్దాం అనుకుంటున్నాం. ఎలా మారుద్దాం అనుకుంటున్నావు కలర్, ఇందాక నువ్వేం చేసావు, రెడ్ చేసావు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎల్లో అన్నాం. ఎల్లో అనేసి ఇచ్చేసేసామనుకో అప్పుడు నీకేమైందంటే కలర్ ఎల్లో రూపంలో ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఆ తర్వాత నేనేం చేద్దామంటే హైట్ అనే ప్రాపర్టీ ఇద్దాం అనుకున్నాం. ఇంతకు ముందులో ఎంత ఉంది, నీకు 5 ఉంది. ఇప్పుడు ఎంత చేద్దాం, 100 చేద్దాం అనుకున్నాం. 100 అని రాసేసాను. తర్వాత కామా పెట్టాను. తర్వాత నేనేం చేశానంటే కెపాసిటీ ఇంతకు ముందులో ఎంత ఉంది, 1 లీటర్ ఉంది. ఇప్పుడు నేను ఎంత చేద్దాం అనుకున్నాను, 20 లీటర్స్ చేద్దాం అనుకున్నాను. 20 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను కనుక రన్ చేశానుకో అప్పుడు నాకేమవుతాయి అంటే మనం ఇందాక ఏదైతే క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఏ ప్రాపర్టీస్ని అయితే వాడామో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయి ప్రజెంట్ నేను ఏదైతే కన్స్ట్రక్టర్లో ఇచ్చానో ఆ కన్స్ట్రక్టర్లో ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఇచ్చానో ఈ వాల్యూస్తో నాకు ఏమైందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో లేదో అనేది చూడాలనుకో వెంటనే మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రింట్ అని రాసేసి మనం ఏం చేసేసాము, కలర్ మనం క్రియేట్ చేసిన బ్లూ ప్రింట్లో కలర్ ఏముంది, ఇందాక రెడ్ అనేది ఉంది. ఇప్పుడు ఏ కలర్ ఉందో చూద్దాం అనుకున్నాను. అందుకని మనం ఆబ్జెక్ట్ నేమ్ రాసేసి డాట్ పెట్టి కలర్ అని ఇచ్చాము. ఇచ్చి చూస్తే నాకు ఏమొచ్చిందంటే ఎల్లో అని వచ్చింది. అంటే ఇందాక నాకేముంది, రెడ్ ఉంది. కానీ నాకు ఇప్పుడు ఏమైంది, పాత వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమైనాయి అంటే పాత వాల్యూస్ అన్ని రిమూవ్ అయిపోయి ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ ఏదైతే క్రియేట్ చేశానో దాంట్లో నేను ఏదైతే వాల్యూస్ పాస్ చేశానో ఆ వాల్యూస్తో ఏమైందంటే అప్డేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఇలా ఎందుకు రాస్తారంటే ఎప్పుడైనా సరే క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఒక రూల్ ఉందన్నమాట. ఇక్కడ మనం రాసే వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అంటారు. ఇక్కడ మనం ఫంక్షన్స్లో రాసే వాటిని ఏమంటారంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని పిలుస్తారు.
అంటే స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటిదంటే మనం ఎప్పుడైనా సరే క్లాస్ డిఫైన్ చేసినప్పుడు మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అన్ని ఆబ్జెక్ట్స్లో కూడా నేనేం చేయాలనుకున్నా అంటే కామన్గా అన్ని ఆబ్జెక్ట్స్ నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అన్నిటిలో కూడా కామన్గా ఉండే ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ని మాత్రమే మనం ఏం చేస్తారంటే ఇక్కడ స్టేట్ అనే దాని దగ్గర ఇవ్వడం అనేది చేస్తారు. అలా ఇవ్వడాన్ని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఇప్పుడు నేను 100 బాటిల్స్ క్రియేట్ చేశాను. 100కి కూడా నాకు ఏం కావాలి, ఒకటే నేమ్ ఉండాలన్నమాట. కంపెనీ నేమ్ అన్నిట్లో ఒకటే ఉండాలి, హైట్లు అన్ని ఒకటే ఉండాలి. అలా ఏవైతే ప్రాపర్టీస్ని మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్కి అన్నిటికి కూడా ఫిక్స్డ్గా అన్నిటిలో కూడా కామన్గా ఒకటే ప్రాపర్టీని వాడతామో అలాంటి ప్రాపర్టీస్ని రాయడాన్ని ఏమంటారంటే స్టాటిక్ ప్రాపర్టీస్ అంటారు. ఎప్పుడైనా సరే క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ప్రాపర్టీస్ అనేవి రాస్తాం కదా, ఆ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉండాలంటే స్టాటిక్ ప్రాపర్టీస్ని మాత్రమే ఉండాలి. నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అటన్నిటిలో కామన్గా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా ప్రాపర్టీ చేంజ్ చేయకూడదు అనమాట. అలాంటి వాటిని ఏమంటారంటే స్టాటిక్ ప్రాపర్టీస్ అంటారు. అలాంటి ఏంటిదంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కంపెనీ నేమ్ అనే ఒక ప్రాపర్టీ రాశాను. ఈ ప్రాపర్టీ నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా వాటన్నిటికి కూడా ఒకే కంపెనీ నేమ్తో నేను ఏం చేద్దాం అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేస్తాం కాబట్టి అందుకని దాన్ని ఏం చేస్తానంటే స్టాటిక్ ప్రాపర్టీ అని పిలుస్తారు అనమాట. ఓకే, అలానే మనం ఇక్కడ ఏవైతే ఫంక్షన్స్ రాసామో చూడండి, ఇక్కడ ఫంక్షన్స్ ఏవైతే రాసామో ఈ ఫంక్షన్స్ ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్స్ అని చెప్పకూడదు అనమాట. వాటిని కన్స్ట్రక్టర్ అని కూడా చెప్పకూడదు అనమాట. వాటిని ఏమని పిలుస్తారంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. ఆ పైన రాసిన వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అంటారు. కింద రాసిన వాటిని ఏమంటారు, నేను ఏదైతే మార్క్ చేశానో ఆ మార్క్ చేసిన లైన్స్ ఏమంటారంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని ఎందుకు పిలుస్తారంటే ఇందాక నేనేం చేసేసాను, ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, కలర్ అనేది ఇప్పుడు నేనేం చేశాను ఎల్లో కలర్లో ఉంది. ఇప్పుడు నేనేం చేయొచ్చు, వీటిలో నేను ఎల్లో కలర్ బదులు రెడ్ కలర్ అనే వాల్యూ ఇచ్చాను ఆబ్జెక్ట్కి. అప్పుడు నాకేమైంది, ఆబ్జెక్ట్ రెడ్ కలర్లోకి వస్తుందా? అలా నేను ఇక్కడ హైట్ అనేది 100 తీసేసి 50 పెట్టాను అనమాట వేరే ఆబ్జెక్ట్కి. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ హైట్తో ఫామ్ అయింది, నాకు 50 హైట్తో ఫామ్ అయిద్దా? అందుకని మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ రాసే వాల్యూస్ అనేవి ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండవు, మనకు నచ్చినట్లు మనం మార్చుకోవచ్చు. కాబట్టి అందుకని ఇలాంటి వాటికి ఒక పేరు అనేది పెట్టారన్నమాట డెవలపర్. ఏమని పేరు పెట్టారంటే వీటిని ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటారు అనేసి చెప్పారనమాట. ఓకే, అంటే మనం ఒక క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఆ క్లాస్ లోపల మనం ఏం చేస్తామంటే స్టాటిక్ వేరియబుల్స్ని రాస్తాము. అలానే మనం ఏం చేస్తామంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ని అయినా సరే ప్లేస్ చేసేసి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒక క్లాస్ అనే దాన్ని డిఫైన్ చేయడం అనేది చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అలానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం డిఫైన్ చేసిన బ్లూ ప్రింట్లో ఉన్న వాల్యూస్తో అయినా సరే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలా, వేరు వేరు వాల్యూస్తో కనుక మనం క్రియేట్ చేయాలనేది మనం ఏం చేస్తామంటే ఎలా చేస్తారనేది కూడా నేర్చుకున్నాం. బ్లూ ప్రింట్లో ఇచ్చిన వాల్యూస్తో కనుక చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే క్లాస్ నేమ్ చెప్పి రౌండ్ బ్రేసెస్ పెట్టి వదిలేస్తే ఆటోమేటిక్గా మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసామో దాంట్లో ఉన్న వాల్యూస్తో నాకు ఏమైందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే డిఫరెంట్ స్టైల్స్లో కనుక నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ లోపలికి వాల్యూస్ అనేది పాస్ చేయడం ద్వారా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేసేసి బ్లూ ప్రింట్ లోపల వాటి లోపలికి వాల్యూస్ని పాస్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఇలా మనం ఇప్పుడు దాకా ఇది నేర్చుకున్నాం అనమాట. ఇదే కాకుండా మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. అంటే ఊప్స్ అనే కాన్సెప్ట్ రావాలి అంటే మనకి ఏం కావాలంటే ఫస్ట్ మనకు 2 కీవర్డ్స్ రావాలి అని చెప్పాను. మొదటిది ఏంటిది అంటే క్లాస్ అంటే ఏందో తెలియాలి, ఆబ్జెక్ట్ అంటే ఏందో తెలియాలి. ఆ రెండింటిని ఎలా వర్క్ చేస్తారనేది తెలిస్తే మనం ఏం చేయొచ్చు, ఊప్స్ అనే కాన్సెప్ట్ని ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పాను. ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే క్లాసు ఆబ్జెక్ట్ కాదనమాట. వీటిలో ఉండే ముడి సరుకులు ఏంటంటే ఆ రెండు అనమాట. ఆ రెండింటిని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ కనుక మనం వర్క్ చేయాలి అంటే దీనిలో కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట, దీనిలో కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. వాటిలో ఉన్న ఫస్ట్ మెథడ్ ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారనమాట. ఇన్హెరిటెన్స్ అనే ఒక మెథడ్ గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. అంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ కనుక మనం నేర్చుకోవాలంటే దానిలో వచ్చే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ అంటారనమాట. ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ గురించి ఫస్ట్ మనం చూద్దాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే ఏదైనా సరే ఆబ్జెక్ట్స్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి అంటే పేరెంట్ ఆబ్జెక్ట్స్ అని, చైల్డ్ అనే ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. పేరెంట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఆటోమేటిక్గా చైల్డ్కి గనక అప్లై చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను అనమాట.
ఇన్హెరిటెన్స్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకున్నాను. ఆ రియల్ వరల్డ్ సినారియో ఏందనేది చూద్దాం. ఇక్కడ మీరు పిక్ కనుక చూసారంటే ఇద్దరు పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. అలానే రైట్ సైడ్ పిక్ కనుక చూస్తే ఏమైందంటే ఇద్దరు పిల్లలు ఒక ఆడావిడతో ఆడుకుంటున్నారు. ఆ పిల్లల్ని బాగా గమనిస్తే ఏం గమనించానంటే ఆ తల్లి జుట్టు ఎలా అయితే ఉందో ఆవిడ యొక్క హెయిర్ ఎలా అయితే ఉందో ఆ పిల్లల హెయిర్ కూడా అలానే ఉంది. ఆవిడ నోస్ ఎలా అయితే ఉందో ఆ పిల్లల నోస్ కూడా అలానే ఉంది. ఆవిడ ఐస్ ఎలా అయితే ఉన్నాయో ఆ పిల్లల యొక్క ఐస్ కూడా అలానే ఉన్నాయి. ఎందుకని ఆవిడ పేరెంట్ నుండి ఏమైనా అంటే వాళ్ళ అమ్మ నుండి ఏమైనా అంటే కొన్ని లక్షణాలు ఏమైనా ఆ పిల్లలకు కూడా స్వతహాగా వచ్చేసినాయి. ఇలా మనం ఎప్పుడైనా సరే రియల్ వరల్డ్ సినారియోలో ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ నుండి చైల్డ్కి కూడా వాళ్ళ ఉన్న ప్రాపర్టీస్ని వాళ్ళకు ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ని మాత్రమే డైరెక్ట్గా అప్లై చేద్దాము అనుకుంటే అలా చేయడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే పేరెంట్ లక్షణాలు చైల్డ్కి ఇవ్వడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట. అంటే పేరెంట్ అనేది ఒక క్లాస్ ఉంటుంది, చైల్డ్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసి పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ కనుక మనం ఇన్హెరిట్ ఎలా చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అవి కూడా ఏంటిది ఎలా నేర్చుకున్నాం అనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఒక్కసారి ఫాస్ట్గా మనం ఏం చేద్దాం అంటే ఒకేసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి తెలుసుకొని వచ్చేద్దాం. ఓకే, దానికోసం మనం ఏం చేద్దాం అంటే లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు దాకా నేను ఏదైతే కోడ్ రాస్తానో ఈ కోడ్ అంతా కూడా తీసేసేసుకున్నాను. ఓకేనా, నాకు ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నాకేం కావాలంటే రెండు తెలియాలన్నమాట. ఒకటి నాకేం కావాలంటే పేరెంట్ క్లాస్ అనే ఒకటి తెలియాలి, ఆ తర్వాత నాకేంటంటే చైల్డ్ క్లాస్. ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ కనుక మనం నేర్చుకోవాలంటే మనకి ఏం కావాలంటే రెండు తెలియాలన్నమాట. ఒకటి ఏంటిది అంటే పేరెంట్ క్లాస్ అనేది ఒకటి తీసుకోవాలి, అలానే మనం ఇంకొకటి ఏం తీసుకోవాలి, చైల్డ్ క్లాస్ అనే వాటిని క్రియేట్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే పేరెంట్ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ నేను రాసి ఉంచాను చూడండి. ఇక్కడ మీకు ఏదైతే కోడ్ కనపడుతుందో ఈ రాసిన కోడ్ని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు అనమాట. ఇలా గనక మనం కోడ్ రాస్తే దీన్ని పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. అలానే చైల్డ్ క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం అనమాట. చైల్డ్ క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేస్తారంటే సాఫ్ట్వేర్లో ఇక్కడికి వెళ్ళి క్లాస్ అనే ఒక కీవర్డ్ రాసేసి దాని పక్కన ఏం చేస్తానంటే ఒక క్లాస్ నేమ్ రాస్తాం. ఆ క్లాస్ నేమ్ నేను ఏమని తీసుకుంటున్నా అంటే కాపర్ బాటిల్ అని తీసుకుంటున్నాను. క్లాస్ నేమ్ కాపర్ బాటిల్ అని చెప్పేసి తర్వాత చైల్డ్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తానంటే క్లాస్ అని రాసి క్లాస్ నేమ్ మనకి నచ్చింది ఏదో ఒకటి పెట్టేస్తాను. క్లాస్ నేమ్ రాసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే ఏదో ఒక వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. దీన్ని ఏమంటారు యాట్రిబ్యూట్ అంటారు. ఒక యాట్రిబ్యూట్ రాసేసి యాట్రిబ్యూట్ అని కూడా చెప్పకూడదు, ఇంకా ఈజీగా చెప్పాలంటే ఏం చేయొచ్చు అంటే ఏదో ఒక క్లాస్ నేమ్ అనమాట. క్లాస్ నేమ్ రాసేసి తర్వాత కాల్ అని పెట్టేసి తర్వాత మనం ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ కానీ ఇన్స్టెంట్ వేరియబుల్స్ కానీ ఏవో ఒకటి కనుక రాసేసామనుకో అలా డిఫైన్ చేసిన దాన్ని ఏమంటారంటే చైల్డ్ క్లాస్ అంటారు. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఏవో కొన్ని వాల్యూస్తో డిఫైన్ చేద్దాం. డిఎఫ్ అని పెట్టేసి నేను ఇన్స్టెంట్ వేరియబుల్స్తో ఏం చేస్తున్నానంటే ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. డిఎఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే మార్నింగ్ వాటర్ అని రాశాను అనమాట. మార్నింగ్ వాటర్ అని ఒక క్లాస్ నేను పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టాను. ఆ తర్వాత నేను కాల్ అని పెట్టేసి కిందకు వచ్చి నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి డబల్ కోట్స్లో నేను ఏం చేశాను అంటే మార్నింగ్ వాటర్ అని చేశాను. ఓకే, రాసేసి ఇలా కనుక నేను రన్ చేశాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇదిగో ఇక్కడ నేను మార్క్ చేశాను చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ దాకా నేను ఏదైతే క్రియేట్ చేశానో ఈ క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారంటే చైల్డ్ క్లాస్ అంటారు. ఈ పైన నేను ఏదైతే క్రియేట్ చేశానో 7th లైన్ వరకు నేను ఏదైతే రాశానో దాన్ని పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. ఎలా చెప్పారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైనా సరే క్లాస్ని డిఫైన్ చేసేటప్పుడు పేరెంట్ క్లాసు చైల్డ్ క్లాస్ అని మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా చెప్తా ఉంటారు. పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ అంటా ఉంటారన్నమాట మనకి మేనేజర్స్ ఎప్పుడు కూడా. అలా చెప్పేటప్పుడు పేరెంట్ క్లాస్ అంటే ఏంటిది అంటే ఈ రెండు పోలికలను కనుక గమనిస్తే ఒకే ఒక్క చేంజ్ ఉంటుంది అనమాట. ఏంటిది అంటే క్లాస్ హెడర్ అంటారు. క్లాస్ హెడర్ అంటే ఏంటంటారంటే ఈ ఫస్ట్ లైన్ ఏమంటారంటే హెడర్ అంటారు. దీనిలో కూడా దీన్ని ఏమంటారంటే ఫస్ట్ లైన్ని హెడర్ అంటారు. క్లాస్ అనే కీవర్డ్తో ఉన్న ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో హెడర్ అంటారు. ఆ హెడర్లో క్లాస్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లైన్లో చూస్తే క్లాస్ నేమ్ రాసిన తర్వాత మనం ఏం చేసేసాం డైరెక్ట్గా కాలమ్స్ పెట్టేశాను. అంటే క్లాస్ నేమ్ రాసిన తర్వాత మనం ఎలాంటి రౌండ్ బ్రేసెస్ పెట్టకుండా కనుక రాస్తే దాన్ని పేరెంట్ క్లాస్ అంటారు. అలానే మనము ఇక్కడ కనుక చూసారనుకో క్లాస్ హెడర్లో కనుక చూస్తే ఆ క్లాస్ హెడర్లో క్లాస్ నేమ్ రాసిన తర్వాత ఏం చేశాను రౌండ్ బ్రేసెస్ పెట్టి దానిలో బాటిల్ అనే ఒక వాల్యూ రాసేసి తర్వాత కాలమ్ పెట్టాను. అంటే ఇలా గనక రాస్తే దాన్ని ఏమంటారంటే చైల్డ్ క్లాస్ అని పిలుస్తారు. ఎందుకు చైల్డ్ క్లాస్ అని అంటారంటే ఈ రౌండ్ బ్రేసెస్లో నేను ఏదైతే వాల్యూ రాశానో
ఆ వాల్యూ ఏం చెప్తుందంటే పేరెంట్కి సంబంధించిన క్లాస్ది అని చెప్తుంది. ఇక్కడ నేనేం రాశాను, బాటిల్ అని రాశాను. బాటిల్ అంటే నాకు ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ నేను రాసిన ఈ బ్లూ ప్రింట్ దాన్ని ఏమంటారంటే బాటిల్కి సంబంధించిన బ్లూ ప్రింట్ అంటారు. అందుకని దీన్ని ఏమంటారంటే బాటిల్ అని రాశాను కాబట్టి బాటిల్ అనే క్లాస్ దేనితో అయితే మనం డిఫైన్ చేసామో అక్కడ ఉన్న దాన్ని పేరెంట్ అంటారు, ఇక్కడ రాసిన దాన్ని ఏమంటారంటే చైల్డ్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం పేరెంట్ అనే దాన్ని చైల్డ్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఇలా క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇంకా నేనేం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే మనం ఇంకా అవుట్పుట్ లోనే మనం చూద్దాం అనుకుంటున్నాం. దీని యొక్క మనం క్రియేట్ చేసిన క్లాస్ యొక్క పేరెంట్ ఎవరు, అక్కడ రాసిన పేరెంట్ ఎవరు అనేది కనుక మనం చూడాలి అనుకో, అలా చూడాలి అంటే ఎలా చూస్తారంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఎలా అంటే మా వసంత వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ పేరు ఏం పేరు అంటే ఆ అమ్మాయి చెప్పింది అనమాట. అలానే వాళ్ళ ఫాదర్ నేమ్ పేరు ఏంటంటే చెప్పింది. అలానే వాళ్ళ ఫాదర్ పేరు ఏంటిది అమ్మ అంటే నాకు తెలియదు సార్ అంది. అంటే మనం పైథాన్లో ఏం చేయొచ్చు అంటే మన ఫాదర్ ఎవరు, వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ ఫాదర్ ఎవరు అనేవి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా మనం క్రియేట్ చేసిన ఏదైతే ఉందో బ్లూ ప్రింట్ క్లాసు, ఆ క్లాస్ ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ ఎవరు అనేది కనుక మనం తెలుసుకోవాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ ఏంటిది అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి రాద్దాం. ఎప్పుడైనా సరే మనం చైల్డ్ పేరెంట్స్ అనేవి కనుక క్రియేట్ చేస్తుంటే ఏ క్లాస్ది ఎవరు పేరెంట్ ఎవరు చైల్డ్ అనేది కనుక తెలుసుకోవాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఇక్కడ నేను ఏది చేశాను, చైల్డ్ అనే దాన్ని క్రియేట్ చేశాను కదా, చైల్డ్ క్లాసు. ఈ చైల్డ్ క్లాస్ యొక్క పేరెంట్ ఎవరు అనేది తెలుసుకోవాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఏంటిదిరా నవీను, ఏంటిది, మనం ఎవరి యొక్క ఫాదర్ ఎవరో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక రూల్ ఉంది. ఏంటిది క్లాస్ ఏంటిది, కాపర్ బాటిల్ సంబంధించిన ఫాదర్ ఎవరో తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే అప్పుడు నేనేం చేద్దామంటే కాపర్ బాటిల్ అని రాసేసి అండర్ స్కోర్ అని రాసేసి కాపర్ బాటిల్ అని రాసి దాని పక్కన డాట్ పెట్టేసేసి అండర్ స్కోర్ అని రాసేసి బేసెస్ అని రాసేసి అండర్ స్కోర్ అని రాసేసి మనం ఏం చేసామంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్లో ఇద్దాం. ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని ప్రింట్ స్టేట్మెంట్లో ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేస్తాను. అప్పుడు నాకేమొస్తుందో చూద్దాం అవుట్పుట్. అప్పుడు నాకేమని వచ్చింది, క్లాస్ అనేది నాకేమైందంటే ఇక్కడ నీకు అవుట్పుట్ చూపించింది. ఏమని చూపించింది, బాటిల్. అంటే నేను ఇక్కడ ఏదైతే క్లాస్ డిఫైన్ చేశానో ఈ డిఫైన్ చేసిన క్లాస్ ఎవరిదంటే ఇక్కడ నేను ఏదైతే చైల్డ్ క్లాస్ డిఫైన్ చేశానో ఆ చైల్డ్ క్లాస్ యొక్క ఫాదర్ ఎవరంటే బాటిల్ అనేవాడు ఈ ఫాదర్ అంట. బాటిల్ అనే క్లాస్ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాసిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఏంటి అంటే ఈ చైల్డ్ క్లాస్కి యొక్క తండ్రిది అని చెప్తారనమాట. అదే మనం ఇక్కడ ఏం చేద్దాం, బాటిల్ది చూద్దాం. అందుకోసం నేను ఏం చేద్దాం అంటే బాటిల్ యొక్క ఫాదర్ ఎవరు అనేది చూద్దాం అనమాట. బాటిల్ అనే క్లాస్ కూడా మనకు ఉంది కదా, ఆ బాటిల్ అనే క్లాస్ యొక్క ఫాదర్ ఎవరు అనేది చూస్తే ఆ క్లాస్ యొక్క ఫాదర్ ఎవరు అని వచ్చిందంటే ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. అంటే ఫాదర్కి ఫాదర్ ఎవరంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఫాదర్కి చైల్డ్ ఎవరు ఉంటుందంటే ఇట్లా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఎలా చేస్తారంటే ఇలా తెలుసుకోవడం అనేది చేస్తారు. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో ఇష్యూ. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, పేరెంట్ క్లాస్ అంటే ఏందో నేర్చుకున్నాం, చైల్డ్ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకున్నాం. ఓకేనా, ఇందాక దాకా పేరెంట్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేవి మనం నేర్చుకున్నాం. పేరెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఎలా చెక్ చేస్తారు, లేదంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ని ఎలా చెక్ చేస్తారు, కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తారు, కన్స్ట్రక్టర్ లోపల వాల్యూస్ని ఎలా పాస్ చేస్తారో మనం నేర్చుకున్నాం కదా. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చైల్డ్ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తారు, చైల్డ్ క్లాస్ లోపల వాల్యూస్ని ఎలా పాస్ చేస్తారు, చైల్డ్ క్లాస్ లోపల నుండి మనం ఏం చేస్తాం అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ వస్తాయి అన్నారు కదా, ఆ ప్రాపర్టీస్ని చూడాలంటే ఎలా చూస్తారు, అలానే అక్కడ ఉన్న ఫంక్షన్స్ని కనుక కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారు, కొత్త వాల్యూస్ని కనుక పేరెంట్ క్లాస్లోకి కానీ చైల్డ్ క్లాస్లోకి కానీ పాస్ చేయాలంటే ఎలా పాస్ చేస్తారు అనే కాన్సెప్ట్స్ని గురించి ఏం చేద్దాం అంటే ఫాస్ట్గా ఒక 2 minutesలో నేర్చేసుకుందాం. ఓకే, అందుకోసం నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ పేరెంట్ని క్రియేట్ చేయడం వచ్చింది కాబట్టి చైల్డ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం. చైల్డ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారా నవీను? చైల్డ్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ యొక్క క్లాస్ నేమ్ రాసి చైల్డ్ క్లాస్ నేమ్ తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసాము, చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఈ ఆబ్జెక్ట్ నేను ఏం చేశానంటే ఎప్పుడు కూడా డైరెక్ట్ చేయకూడదు కదా, కాపర్ 1 అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేసుకున్నాను, స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను కిందకి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి కాపర్ 1 అని ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. ఇప్పుడు నాకు చూడు చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి మీరు చూసాను అవుట్పుట్లో అండర్ స్కోర్ మెయిన్ అని ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే
ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయింది. ఏంటిది? కాపర్ బాటిల్ అనే ఒక నేమ్తో నాకేమైందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందంటే ఈ లొకేషన్లో ఉంది అనేసి నాకు అర్థమైంది. అంటే దాని మీనింగ్ ఏంది? ఈ చైల్డ్ నేను ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఆబ్జెక్ట్కి సంబంధించిన బ్లూ ప్రింట్ ఏంటంటే ఇగో ఈ మొత్తం కూడా దాని బ్లూ ప్రింట్ అనమాట. అంటే ఆ బ్లూ ప్రింట్ సహాయంతో నేను ఏం చేశానంటే నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేశానని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఇందాక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కారణం ఏంది? క్లాస్ని డిఫైన్ చేసి దాంట్లో ఉన్న బ్లూ ప్రింట్ ఆధారంగా నేను ఏం చేశాను? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. అలానే ఇప్పుడు నేను చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానంటే దాని మీనింగ్ ఏంటంటే పేరెంట్ చైల్డ్ క్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి యొక్క బ్లూ ప్రింట్తో మనం ఏం చేస్తామంటే చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారని దాని మీనింగ్ అనమాట. ఓకే, ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే ఏమైంది? ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఏమైంది? మన వస్తువుకు వస్తాయని చెప్పుకున్నాం కదా. అలానే ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ చైల్డ్ ఆబ్జెక్ట్కి పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లై అయినాయా లేదనేది చూద్దాం అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ రాసిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ ఆబ్జెక్ట్కి వస్తాయి అని చెప్పాను కదా. ఆ ప్రాపర్టీస్ అన్ని ప్రాపర్గా అప్లై అయినాయా లేదనేది చూద్దాం అనుకున్నాను అనమాట. అలా చూడాలి అంటే ఎలా చూస్తారంటే ఒక కాల్ చేయొచ్చు అనమాట. ఎలా చేస్తారంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? పేరెంట్లో ఉన్న ఇక్కడ రాసిన వాల్యూని ఏమని పిలుస్తారు? రన్నమీను పేరెంట్ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు అక్కడ నేను మార్క్ చేసిన ఆ ప్రాపర్టీని ఏమని పిలుస్తారు? స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు కదా. అంటే ఇప్పుడు అక్కడ రాసిన స్టాటిక్ వేరియబుల్ ఏదైతే ఉందో కంపెనీ నేమ్ అనేది దాన్ని చైల్డ్ క్లాస్లో కనుక మనం కాల్ చేయాలనుకో, చైల్డ్ క్లాస్ కనుక అప్లై అయినాయో లేదో చూడాలనుకో, చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక అప్లై అయినాయో లేదో చూడాలి అంటే ఎలా చూస్తామంటే మనం ఒక రూల్ ఉందన్నమాట. అంటే ఇక్కడ రాసిన వాల్యూస్ అన్ని కూడా ఈ చైల్డ్కి వస్తాయి అనమాట ఆటోమేటిక్గా. అవి వచ్చినాయో లేదో చూడాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రింట్ అని రాసేసి స్టాటిక్ వేరియబుల్స్ రాయాలంటే ప్రింట్ అని రాసిన తర్వాత ఏం చేయాలి? ఆబ్జెక్ట్ నేమ్ రాసేసి చైల్డ్ ఆబ్జెక్ట్కి వచ్చినాయో లేదో చూస్తాం అనుకుంటున్నాం కాబట్టి చైల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ రాసి తర్వాత డాట్ పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ప్రాపర్టీ నేమ్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ నేమ్ అనేది ఇచ్చేసి నేను ఏం చేశాను? రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. అవుట్పుట్ చూసారనుకో మీరు అక్కడ వాల్యూ అనేది నాకు ఏమైందంటే వచ్చేసేసింది. అంటే మనం క్రియేట్ చేసిన చైల్డ్కి కూడా ఏమైనాయి అంటే పేరెంట్లో ఉన్న స్టాటిక్ ప్రాపర్టీస్ అనేవి వచ్చేసేసినాయి అనమాట. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇక్కడ రాసిన పేరెంట్లో ఉన్న ఇక్కడ ఉన్న ఈ చూడు బిహేవియర్స్, ఆ బిహేవియర్స్ కూడా నా చైల్డ్కి వచ్చినాయో లేదో చూద్దాం అనుకున్నాను. అలా చూడాలంటే ఎలా చూస్తారని చూద్దాం. అంటే పేరెంట్లో ఉన్న ఏంటి? ఫిల్ వాటర్ అనేది ఉంది కదా. ఫిల్ వాటర్ అనే ప్రాపర్టీ ఫిల్ అనే క్లాస్ నేమ్ ఉంది చూడు. ఆ ఫంక్షన్ నేమ్తో ఉన్న ఆ వాల్యూస్ కూడా నాకు ఏమైనా చైల్డ్కి వచ్చినాయో లేదో చూద్దాం అనుకున్నాం. ఆ మెథడ్ అనేది వచ్చిందో లేదో చూడాలంటే ఏం చేస్తారంటే ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎలా చేస్తారంటే కాపర్1 ఆబ్జెక్ట్ నేమ్ రాసేసి తర్వాత డాట్ పెట్టేసేసి ఫిల్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది? పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి నాకేమైందంటే ఈ చైల్డ్ ఇందాక నేనైతే ఏం చేశాను? బాటిల్ అని రాసేసి డాట్ పెట్టి ఫిల్ అని రాస్తే నాకు ఏమైంది అంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ వచ్చినాయి. ఇప్పుడు నేనేం రాశాను? కాపర్1 అని రాశాను. అంటే చైల్డ్ ఆబ్జెక్ట్తో నేనేం చేశాను అంటే ఇక్కడ ఉన్న పేరెంట్ ప్రాపర్టీని నేనేం చేశాను అంటే కాల్ చేశాను. అప్పుడు నాకేమైందంటే చైల్డ్కి వచ్చేసినాయి అని నాకు కనపడ్డాయి. ఓకే డన్. అంటే నాకేమర్థమైంది? చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేస్తే ఏమవుతాయి అంటే పేరెంట్ ప్రాపర్టీస్ మనకి ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా చైల్డ్కి కనుక వచ్చేసినాయి అంటే పేరెంట్లో ఉన్న లక్షణాలు ఆటోమేటిక్గా చైల్డ్కి కూడా స్వతహాగా కనుక వచ్చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. అంటే ఇప్పుడు నేనేం చేశాను? ఇలా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నాకు ఏమైందంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేస్తే వేటి ద్వారా పేరెంట్ క్లాసు చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసుకొని నేనేం చేశాను అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేయడం ద్వారా నాకు ఏమైందంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి అంటే చైల్డ్కి వచ్చేసినాయి అనమాట. ఇలా రావడాన్ని ఏమంటారంటే ఇన్హెరిట్ అని పిలుస్తాను అనమాట. అంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే పేరెంట్ ప్రాపర్టీస్ చైల్డ్కి ఇన్హెరిట్ అవుతాయి అని చెప్పడాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. అంటే ఇప్పుడు నేను ఏదైతే కోడ్ రాశానో ఈ రాసిన కోడ్ని ఏమని పిలుస్తారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. ఎందుకంటే ఒక పేరెంట్లో ఉన్న లక్షణాలు ఒక చైల్డ్కి కంప్లీట్గా కనుక ఇన్హెరిట్ కనుక అయితే దాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. ఓకే డన్. అంటే అవన్నీ ఎలా చెక్ చేయాలో చూసేసాను. అలానే ఇప్పుడు మనం ఏం చేసామంటే చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం కదా. అలానే చైల్డ్ క్లాస్ కూడా ఉంది కదా. ఈ చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మన చైల్డ్కి వచ్చినాయో లేదో చూడాలనుకో ఎలా చూస్తారంటే దీనికి కూడా ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే అక్కడ ఉన్న ఫంక్షన్స్ కనుక కాల్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసేసి అక్కడికి వెళ్ళి ఫంక్షన్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ కాల్ నేమ్ ఏదైతే ఉందో మార్నింగ్ వాటర్ అంటారు కదా.
ఆ మార్నింగ్ వాటర్ అనేది రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి నేను ఏం చేసేదానంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఇక్కడ కాల్ చేసేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫంక్షన్కి ఏం చేయాలి, సెల్ఫ్ అని రాసుకోవాలి. ఈ సెల్ఫ్ అనే కీవర్డ్ ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు నాకేమైందో చూడు, ఇక్కడ నాకు ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో అంటే ఈ మెథడ్లో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నాకు ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అంటే ఇది కూడా మీ అందరికి వచ్చినట్టేనా, ఏమన్నా డౌట్ ఉందా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నంటే, అంటే మనం డైరెక్ట్గా ఒక పేరెంట్ ఆబ్జెక్ట్లో ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి, ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్లో ఉన్న ప్రాపర్టీస్ని కాల్స్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారో నాకు అర్థమైంది. అలానే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే, మనకి పేరెంట్లో మనం ఏం చేస్తాము, ఒక పేరెంట్ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అనే వాటిని కూడా క్రియేట్ చేస్తారు. ఇలా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ కనుక క్రియేట్ చేస్తే వాటిలో ఉన్న వాల్యూస్ మన చైల్డ్కి కనుక అప్లై చేయాలంటే ఎలా కాల్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అలా కాల్ చేయాలంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను. అలా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము, డిఎఫ్ అని రాసి అండర్ స్కోర్ ఇనిట్ అని రాసి తర్వాత నేను ఏం చేశాను, సెల్ఫ్ ఒక ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని రాసేసాను. ఇంకోటి కలర్ అనే ఒక ప్రాపర్టీ రాశాను. ఇంకోటి ఏం చేశానంటే కెపాసిటీ అనే ప్రాపర్టీస్ నేను చేద్దామంటే వీటికి ఇద్దాం అనుకున్నాను. అలా ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టేసి కిందకు వచ్చి నేనేం చేశానంటే సెల్ఫ్ డాట్ కలర్ అనే ప్రాపర్టీ COLR కలర్ అనే ప్రాపర్టీ రాసేసి వాల్యూ ఈక్వల్ టు కలర్ అని ఇచ్చేసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే సెల్ఫ్ డాట్ ఏం చేస్తాను ఇక్కడికి వెళ్ళి కెపాసిటీ అని రాసేసి వాల్యూ ఈక్వల్ టు ఏమని రాశానంటే కెపాసిటీ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇదంతా కూడా ఎవరిది, పేరెంట్ కన్స్ట్రక్టర్ కాబట్టి పేరెంట్ కన్స్ట్రక్టర్ అంటున్నాను. పేరెంట్ కన్స్ట్రక్టర్ అని రాసేసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏం వాల్యూస్ పాస్ చేయకుండా నేను ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకేమైంది, ఇక్కడ నేను ఏం కాల్ చేయలేదు. ఏం కాల్ చేయకపోతే నాకేమైందంటే మామూలుగా అయితే ఏం కావాలి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయితే నాకు ఎగ్జిక్యూట్ అయ్యేది. కానీ నేను పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాశాను కాబట్టి ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటే నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ లోపలికి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నాకు నచ్చిన కలర్తో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, చైల్డ్ ఆబ్జెక్టు. అలానే నాకు నచ్చిన ప్రాపర్టీస్తో ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పేరెంట్ లోపల ఇలా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడం ద్వారా అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే మనకు నచ్చిన కలరు, షేప్స్ ఇలాంటి ప్రాపర్టీస్తో మనం కాల్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏం చేయొచ్చు, చైల్డ్లోనే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా అయినా సరే మనం కాల్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తున్నాను అంటే పేరెంట్ని క్రియేట్ చేసి దాని ద్వారా కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారో చూస్తున్నాను. అంటే పేరెంట్ క్లాస్ లోపల కనుక మనం ఒక కన్స్ట్రక్టర్ కనుక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేస్తే అక్కడ రాసిన ప్రాపర్టీస్ని కనుక మన చైల్డ్కి అప్లై చేయాలి అంటే మనం ఎలాంటి మెథడ్ ద్వారా కాల్ చేస్తారంటే డైరెక్ట్ ఎలా కాల్ చేస్తారంటే మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళేసేసి మనం ఏం చేయాలంటే వాల్యూస్ ఇవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నాం, కలర్ అప్లై చేద్దాం అనుకున్నాం. కలర్ ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బ్లూ అని ఇద్దాం. బ్లూ అని ఇచ్చాను. తర్వాత నేను కామా పెట్టేసేసి తర్వాత కెపాసిటీ అని ఇద్దాం. కెపాసిటీ ఎంత ఇద్దాం, 5 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే పాస్ చేశానుకో అప్పుడు నాకేమవుతుంది అంటే నేను క్రియేట్ చేసిన చైల్డ్ ఆబ్జెక్ట్ ఏమొస్తుందంటే కలర్ బ్లూ అనేది వస్తుంది. అలానే నాకు ఏమొస్తుంది, వాల్యూ అనేది 5 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎలా ఎగ్జిక్యూట్ అయిందంటే నేను ఇక్కడ ఏ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూట్ అయినాయి అంటే ఇదిగో ఇక్కడ నేను రాసిన ఏదైతే ఉందో కన్స్ట్రక్టర్ పేరెంట్ కన్స్ట్రక్టర్ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ పేరెంట్ కన్స్ట్రక్టర్లో క్రియేట్ చేసిన ఏమున్నాయి ఇన్స్టెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ ద్వారా నేనేం చేశానంటే నా ఆబ్జెక్ట్కి నేనేం చేశానంటే నాకు కావాల్సిన ప్రాపర్టీస్ని అప్లై చేశాను అనేది చెప్పాలి అంటే ఎలా చేస్తారంటే ఇలా చెప్పడం ద్వారా చేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికన్నా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చైల్డ్కి కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేశానుకో ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం. పేరెంట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసి దాన్ని ఎలా పాస్ చేయాలో నాకు అర్థమైంది. అలానే మనం ఏం చేయొచ్చు అంటే పేరెంట్ కాకుండా చైల్డ్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేద్దాం. అలా చైల్డ్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. చైల్డ్ కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే డిఎఫ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే అండర్ స్కోర్ అని రాసేసి ఇనిట్ అని రాసేసి తర్వాత అండర్ స్కోర్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి SELF సెల్ఫ్ అని రాసేసి తర్వాత కాల్ అని పెట్టేసి కిందకు వచ్చి నేనేం చేశానంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే చైల్డ్
అని రాసేసి కన్స్ట్రక్టర్ అని రాశాను అనమాట. కన్స్ట్రక్టర్ అని రాశాను అనమాట. అని రాసేస్తే అప్పుడు నాకేమైందంటే చైల్డ్ లోపల నాకేమైందంటే ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే చైల్డ్ కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తానంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి, ఈ రాసిన ఈ కోడ్ ఏదైతే ఉందో దీన్ని చైల్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. నేను ఇక్కడ ఏం వాల్యూస్ పాస్ చేయకుండా నేను రన్ చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా నాకు ఏమైందంటే చైల్డ్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే పేరెంట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశాను. అలా నేను ఏం చేశానంటే పేరెంట్లో నేను ఏం చేశానంటే ఒక క్రియేట్ చేశాను, ఒక పేరెంట్ లోపల పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. అలా నేను ఏం చేశానంటే చైల్డ్ లోపల ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. నేను ఏమీ ఫంక్షన్ కాల్ చేయకుండా డైరెక్ట్గా రన్ చేసేసాను. అప్పుడు నాకు ఏం జరిగిందంటే చైల్డ్ కన్స్ట్రక్టర్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. అంటే పేరెంట్ కన్స్ట్రక్టర్ రాసేసి చైల్డ్ కన్స్ట్రక్టర్ రాసినా కానీ నాకు ఏం జరిగిందంటే చైల్డ్ ఆబ్జెక్ట్ని కనుక మనం క్రియేట్ చేస్తే చైల్డ్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూసే మనకి ఏమవుతాయి అంటే కాల్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ద మేజర్ రూల్ అనమాట. ఓకే, అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే నా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ కలర్ ఏముందో చూద్దాం అనుకున్నాను. ఇందాక చూస్తే నాకేమొచ్చిందంటే నేను ఏ కలర్ అయితే పాస్ చేశానో ఆ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే కాపర్ బాటిల్ అని పెట్టాను, డాట్ అని పెట్టి ఏ కలర్ ఉందో చూద్దాం అనుకున్నాను నా ఆబ్జెక్ట్కి. ఇలా ఇచ్చేసి నేను ఏం చేశాను రన్ చేస్తే నాకు ఏమొచ్చిందంటే కలర్ ఏముందో నాకు రాలేదన్నమాట. ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఏ ఎర్రర్ వచ్చిందంటే నాకు ఇక్కడ కాపర్ బాటిల్ అనే ఆబ్జెక్ట్కి అసలు నువ్వు ఎలాంటి యాట్రిబ్యూట్స్ కలర్ అనే ప్రాపర్టీ నువ్వు పాస్ చేయలేదురా బాబు అని చెప్పాడు. ఓకేనా, అందుకని నేనేం చేస్తానంటే ఆల్రెడీ పేరెంట్లో కలర్ ఇవి ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ ఇక్కడికి వెళ్ళి ఇద్దాం అనుకున్నాను. అంటే వాల్యూస్ ఇవ్వాలంటే ఇక్కడ ఇస్తారని చెప్పారు కదా, అందుకని ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే రెడ్ అని కలర్ ఇచ్చాను. రెడ్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే పాస్ చేశాను. వాల్యూస్ ఇక్కడ కదా పాస్ చేసేది. ఇలా పాస్ చేసి చూస్తే మళ్ళీ కూడా నాకు ఎర్రర్ వచ్చింది. ఏం చేసేసావంటే నువ్వు కాపర్ బాటిల్ అండర్ స్కోర్ ఇనిట్ అని ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేసావు. దాంట్లో నువ్వేం చేసావంటే ఒక వాల్యూ ఇచ్చావు, కానీ నువ్వేముందంటే బట్ అక్కడ నువ్వైతే ఒక వాల్యూ పాస్ చేసావు, కానీ అక్కడ నాకేమని అంటే 2 వాల్యూస్ ఇచ్చినట్టు కనపడుతుందిరా అని చెప్పారు. ఓకే, దాన్ని ఎలా చేయాలరా అని నాకు అర్థం కాలేదన్నమాట. అప్పుడు నేనేం చేశానంటే ఒక మెథడ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ఏదైతే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసామో ఇక్కడ రాసిన వాల్యూస్ని కనుక మనం కాల్ చేయాలి అనుకో, ఈ వాల్యూస్ కనుక నా చైల్డ్ ఆబ్జెక్ట్కి కనుక అప్లై అవ్వాలి అనుకో, అలా అప్లై అవ్వాలి అంటే మనకు ఒక రూల్ ఉందన్నమాట. చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ కన్స్ట్రక్టర్ పేరెంట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినప్పుడు పేరెంట్ కన్స్ట్రక్టర్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో చైల్డ్ ఆబ్జెక్ట్స్ ద్వారా అప్లికబుల్ కనుక కావాలి అంటే ఆ మెథడ్లో ఉన్న వాల్యూస్, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక సింటాక్ అనేది రాయాలన్నమాట. ఆ సింటాక్ ఏంటిది అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే సెల్ఫ్ అని రాసి కామా పెట్టేసి ఏ వాల్యూస్ని అయితే మనం చైల్డ్ ఆబ్జెక్ట్కి పాస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ మొత్తం ఇక్కడ రాయాలన్నమాట. ఆర్డర్గా పేరెంట్లో ఏ ఆర్డర్ అయితే ఉందో అదే ఆర్డర్ని మనం ఇక్కడ పాస్ చేయాలన్నమాట. ఏముండాలి, కలర్ అనే ప్రాపర్టీని, అలానే ఇంకోటి ఏం చేద్దాం, కెపాసిటీ అనే ప్రాపర్టీని మారుద్దాం అనుకుంటున్నాం. ఆ 2 ఇచ్చేసేసి తర్వాత మనం ఇక్కడికి వెళ్ళేసి వాల్యూస్ ఇచ్చామనుకో ఏం జరిగిద్దో చూద్దాం. ఇప్పుడు కూడా నాకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ 4 అని ఇచ్చాను, ఇచ్చేసి నేను పాస్ చేస్తే కలర్ రెడ్ రావాలి కదా, రాలేదు. ఎందువల్ల రాలేదంటే ఇలా రాసినా నాకు ఎగ్జిక్యూట్ అవ్వదు. అలా పాస్ చేయాలంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే మనం పేరెంట్ క్లాస్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ క్లాస్ నేమ్ పెట్టేసేసి తర్వాత డాట్ పెట్టేసేసి అండర్ స్కోర్ ఇనిట్ అని రాసేసేసి తర్వాత మనం రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలంటే ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామో పేరెంట్కి ఆర్గ్యుమెంట్స్ అన్నీ రాయాలంట. సారీ, ఇక్కడ నేను ఏం చేశాను, సెల్ఫ్ అని రాశాను, తర్వాత ఏంటిది కలర్ అనే ప్రాపర్టీ రాశాను, తర్వాత ఏం చేశాను కెపాసిటీ అనే వాల్యూస్ని పాస్ చేస్తున్నాగా కెపాసిటీస్ అనేసి ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడ రన్ చేసేసాను. అప్పుడు నాకేమవుతాయి అంటే ఇక్కడ నేను ఏవైతే వాల్యూస్ పాస్ చేశానో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమవుతాయి అంటే పేరెంట్ క్లాస్లోకి వెళ్తాయి. పేరెంట్ యొక్క ఇక్కడ ఏముంది, పేరెంట్ క్లాస్లో నేను ఏం చేశాను పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను కాబట్టి ఆ కన్స్ట్రక్టర్ లోపలికి ఏమవుతాయి అంటే చైల్డ్ క్లాస్లోకి పాస్ అయిపోయి దాని ద్వారా నాకేమవుతాయి అంటే పేరెంట్ క్లాస్లోకి వెళ్ళేసి దాని ద్వారా చైల్డ్ క్లాస్లోకి వచ్చి అక్కడ రాసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా నాకేమవుతాయి అంటే చైల్డ్కి అప్లై అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందో, ఇదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ రెగ్యులర్గా చేసే వన్ ఆఫ్ ద టాస్క్ అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో. వసంత, డూ యూ హ్యావ్ డౌట్స్? ఎస్ ఆర్ నో?
ఓకేనా. అలానే మనం ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ నేర్చుకున్న కంటెంట్ మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే, అంటే మనకి ఇన్హెరిటెన్స్ అంటే అర్థమైంది కదా. ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? ఒక పేరెంట్ అనేది ఉంటుంది, ఒక చైల్డ్ అనేది ఉంటుంది. పేరెంట్లో ఉన్న లక్షణాలు చైల్డ్కి ఇన్హెరిట్ కనుక అవ్వడాన్ని ఏమని పిలుస్తారంటే, మనకి పేరెంట్లో ఉన్న లక్షణాలు ఏమవుతాయి చైల్డ్కి కనుక వచ్చినాయి అనుకో దాన్ని ఏమంటారంటే ఇన్హెరిట్ అని పిలుస్తారని చెప్పాం. ఇలా మనకి ఊప్స్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోపల మనకి ఏమున్నాయి అంటే బోల్డ్ రకాల ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అనేవి మనం పైథాన్లో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. వాటిలో మనకి ఎన్ని రకాల ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేసి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేసి, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేసి, హైబ్రిడ్ ఇన్హెరిటెన్సెస్ అనేసి మనకి ఏముంటాయి అంటే పైథాన్లో మనకి బోల్డ్ అన్ని ఇన్హెరిటెన్సెస్ టైప్స్ అనేవి ఉన్నాయి అనమాట. వాటిలో మనం ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే ఒక పేరెంట్ ఉంటారు, ఒక చైల్డ్ కనుక ఉంటే పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అన్ని కూడా చైల్డ్కి ఇన్హెరిట్ కనుక జరిగినాయి అనుకో దాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే మనం ఇప్పుడు దాకా పైథాన్లో మనం ఇప్పుడు దాకా ఏదైతే చేసామో ఈ చేసిన మొత్తాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఎందుకంటే మనకి కనుక కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూసామనుకోండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. ఒక చైల్డ్ క్లాస్ ఒక్కటే ఉంది. అలానే నాకు ఇక్కడ ఏముంది పేరెంట్ క్లాస్ ఒక్కటి ఉందనమాట. అంటే ఒక పేరెంట్ క్లాసు ఒక చైల్డ్ క్లాస్ కనుక ఉంటే పేరెంట్ క్లాస్లో ఉన్న వాల్యూస్ అన్ని చైల్డ్ క్లాస్లో ఉన్న చైల్డ్ ఆబ్జెక్ట్కి కనుక అప్లై అయినాయి అనుకోండి కొన్ని ప్రాపర్టీస్ కానీ అన్ని ప్రాపర్టీస్ కానీ చైల్డ్ ఆబ్జెక్ట్కి కనుక అప్లై చేయగలిగామనుకోండి ఊప్స్ సహాయంతో అలా చేయడాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? అంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న దాన్ని మొత్తాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో డౌట్. ఓకే. అలానే మనం ఏం చేద్దాం అంటే ఈరోజు సెషన్లో ఇంకా 2 నేర్చుకుందాం అనుకున్నాం కదా. ఆ రెండింటిని కంప్లీట్ చేసేసుకుందాం. రెండో కాన్సెప్ట్ ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే మనకి మల్టిపుల్ పేరెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మనకి ఏంటంటే ఈ పైథాన్లో మనకి ఏముంటాయి అంటే మల్టిపుల్ పేరెంట్స్ ఉంటారు. అంటే ఆ పేరెంట్స్ ఎన్ని ఉండొచ్చు అంటే 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ ఎవరైనా పేరెంట్స్ ఉండొచ్చు. నాకు ఎలా ఉంటాయంటే ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అంటే ఏముంటాయంటే బోల్డ్ అంతమంది పేరెంట్స్ ఉంటారు, మల్టిపుల్ పేరెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఏముంటారంటే ఒకే చైల్డ్ ఉంటారు. అంటే మనకి మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ ఉంటాయి. అలానే ఒక చైల్డ్ క్లాస్ మాత్రమే ఉంటుంది. అంటే మల్టిపుల్ పేరెంట్స్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ నాకేం కావాలంటే చైల్డ్కి కనుక అప్లై అయినాయి అనుకోండి దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఇక్కడ మీరు కనుక స్క్రీన్ మీద చూసారనుకో పేరెంట్ 1 పేరెంట్ 2 అని ఉంది. అంటే మనకి పేరెంట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. పేరెంట్ 1 అని పేరెంట్ 2 అని. అలానే మనకి ఏముంటుంది అంటే చైల్డ్ క్లాస్ కూడా ఉంటుంది. ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ పేరెంట్ 1లో ఉన్న ప్రాపర్టీస్ పేరెంట్ 2లో ఉన్న ప్రాపర్టీస్ రెండు ప్రాపర్టీస్ అన్ని ప్రాపర్టీస్ కూడా చైల్డ్కి కనుక అప్లై అయినాయి అనుకో చైల్డ్ ఆబ్జెక్ట్కి అలా అప్లై చేయడాన్ని ఏమని పిలుస్తారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే మనకి ఏముంటాయి అంటే మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి అనమాట. మల్టిపుల్ బ్లూ ప్రింట్స్ ఉంటాయి అనమాట. పేరెంట్కి సంబంధించిన 1కి సంబంధించిన బ్లూ ప్రింట్ 2కి సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటాయి. ఆ రెండు బ్లూ ప్రింట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఒక చైల్డ్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేసి దానికి కనుక అన్ని ప్రాపర్టీస్ కనుక అప్లై అయ్యేటట్లు కనుక చేసామనుకోండి దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని ఎలా డీల్ చేస్తారనే దాని గురించి మనం ఏం చేద్దాం ఒక రియల్ టైం సినారియో ద్వారా అర్థం చేసుకుందాం. ఓకేనా? ఓకేనా. ఎలా అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాను. ఏంటిదంటే ఈ ఇన్హెరిటెన్స్ టైప్స్ అనేది నేర్చుకోవడానికి నేను ఏం చేశానంటే మరొక సపరేట్ కాన్సెప్ట్ అనేది తీసుకొని మీ అందరికి అర్థం అవ్వడం కోసం చెప్తాను అనమాట. అందుకోసం నేనేం చేశానంటే ఇప్పుడు టైప్స్ గురించి నేర్చుకోవడానికి నేనేం చేశానంటే నాకేముండాలి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది చేయాలనుకో నాకేం కావాలి మల్టిపుల్ క్లాసెస్ అనేవి ఉండాలి కదా. అందుకోసం నేనేం చేద్దామంటే క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అనేసి నేనేం చేద్దామంటే మల్టిపుల్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేసేసి దాంట్లో నేనేం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి అక్కడ రాసిన మల్టిపుల్ క్లాసెస్ అన్నీ కూడా ఒకే ఆబ్జెక్ట్కి ఎలా అప్లై అవుతున్నాయి అనే దాన్ని చూద్దాం అన్నమాట. ఓకే. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ కనుక మనం డీల్ చేయాలనుకో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఎన్ని కావాలి నాకు క్లాసెస్ 3 క్లాసెస్ అనేవి కావాలి. 2 పేరెంట్ క్లాసులు ఒక చైల్డ్ క్లాస్ కనుక ఉందనుకో మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ డీల్ చేయొచ్చు. అందుకోసం నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న కోడ్ అంతా తీసేసేసి నేనేం చేస్తున్నానంటే టైప్స్ కోసం నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాను. ఏంటిది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాను. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్
ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాను. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే ఒకసారి చూద్దాం, కామెంట్ చేద్దాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అంటే ఎలా చేయాలంటే మనకి కనీసం 2 అంతకంటే ఎక్కువ పేరెంట్ క్లాసెస్ అనేవి ఉండాలి. అంటే ఒక పేరెంట్ క్లాసెస్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. పేరెంట్ క్లాస్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము? CLASS క్లాస్ అని కీవర్డ్ రాసేసి దాని పక్కన ఏం చేస్తాం, క్లాస్ నేమ్ రాస్తాం. క్లాస్ నేమ్ నేను ఏం పెట్టుకున్నాను అంటే జాయిన్ అని పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టాను. పేరెంట్ క్లాస్ కదా, జాయిన్ అని పెట్టేసి సరే క్లాస్ 1 అన్నా. క్లాస్ 1 అని నేను ఏం చేశాను అంటే క్లాస్ 1 అని నేను పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను అంటే కాల్ అని పెట్టాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, ప్రాపర్టీస్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు అనుకున్నాను కదా. నేనేం చేద్దాం అంటే ప్రాపర్టీస్ పద్దాకులు ఎందుకులేని ఫంక్షన్ రాసేద్దాం. డిఎఫ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశాను ఒక ఫంక్షన్ రాశాను. జాయిన్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే దాని పక్కన ఎప్పుడు గురించి వెళ్ళి రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి దాంట్లో మనం ఎప్పుడు వాల్యూస్ ఏం చేయాలి, సెల్ఫ్ అని పాస్ చేయాలన్నమాట వాల్యూస్ని ఫంక్షన్ లోపల రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే జాయిన్ అని రాశాను అనమాట. ఓకే, ఇలా నేను ఏదైతే కోడ్ రాశానో ఈ కోడ్ని ఏమంటారంటే ఒక పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. ఎందుకంటే క్లాస్ని డిఫైన్ చేసి క్లాస్ నేమ్ పక్కన కాలమ్స్ పెట్టాను కదా, అందుకని దీన్ని ఒక పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. అంటే ఒక పేరెంట్ క్లాస్ క్రియేట్ చేశాను. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే రెండో పేరెంట్ క్లాస్ కూడా క్రియేట్ చేద్దాం. అలా పేరెంట్ క్లాస్ క్రియేట్ చేద్దామంటే నేను ఏం చేశాను అంటే మళ్ళీ CLASS క్లాస్ అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశాను అంటే క్లాస్ అని రాసేసి దాని పక్కన ఏం చేశాను అంటే 2 అని పెట్టుకున్నాను. క్లాస్ నేమ్ 2 అని పెట్టుకొని తర్వాత కాల్ అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశాను అంటే DEF అని రాశాను. తర్వాత నేను ఏం చేశాను ఫంక్షన్ నేమ్ రాశాను. ఫంక్షన్ నేమ్ ఏం రాశాను అంటే సబ్స్క్రైబ్ అని రాశాను. సబ్స్క్రైబ్ అని రాశాను అనమాట. సబ్స్క్రైబ్ అని రాశాను. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి కీవర్డ్ సెల్ఫ్ అని రాస్తాను. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే కాల్ అని పెట్టేసి కిందకి నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఇక్కడికి ఏం చేశాను అంటే సబ్స్క్రైబ్ అని రాశాను. రాసేసి నేను ఏం చేశాను అంటే రన్ చేశాను. ఇక్కడ రన్ చేసిన దాన్ని దీన్ని ఏమంటారంటే ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మీద దీన్ని ఏమంటారంటే మరొక పేరెంట్ క్లాస్ అంటారు. దీన్ని ఒక పేరెంట్ క్లాస్ అంటారు, దీన్ని మరొక పేరెంట్ క్లాస్ అంటారు. ఇప్పుడు నేనేం చేద్దాం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేద్దాం అనుకున్నాను. అంటే నాకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది చేయాలనుకో నాకు ఎన్ని కావాలి, కనీసం 2 పేరెంట్ క్లాసెస్ ఉండాలి, ఒక చైల్డ్ క్లాస్ ఉండాలి. అంటే 2 పేరెంట్ క్లాసెస్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాను. అలానే ఒక చైల్డ్ క్లాస్ని కూడా ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. అలా చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చేశానంటే క్లాస్ అనే కీవర్డ్ రాసేసి దాని పక్కన ఏం చేశానంటే క్లాస్ నేమ్ రాశాను. క్లాస్ నేమ్ ఏం రాశాను అంటే క్లాస్ 3 అని రాశాను అనమాట. రాసేసి దాని పక్కన కాల్ అని పెట్టాను. కిందకు వచ్చి నేను ఏం చేశానంటే DEF అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే కమిట్ అని రాశాను. కామెంట్ అన్నా లేదంటే కమిట్ అని రాసుకోవచ్చు. కమిట్ అని రాసేసి తర్వాత ఏం చేశాను రౌండ్ పెట్టి సెల్ఫ్ అని రాసేసాను. రాసేసి తర్వాత కాల్ అని పెట్టి కిందకి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ అని రాసేసి కామెంట్ అని రాశాను. కామెంటెడ్ అని రాసేసాను. ఇలా కనుక రాస్తే దీన్ని ఏమంటారంటే చైల్డ్ క్లాస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ నేను క్రియేట్ చేసిన దాన్ని కూడా ఏమంటారంటే మరొక పేరెంట్ క్లాస్ అంటారు. ఎందుకని పేరెంట్ క్లాస్ అంటారు నేను ఎందుకని అంటారు, క్లాస్ హెడర్ ఏదైతే ఉందో ఆ హెడర్ కాడ మనం చైల్డ్ క్లాస్ కనుక క్రియేట్ చేయాలనుకో ఏం చేస్తాము ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా కాల్ అని పెట్టకూడదు. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసాం రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని ఆ రౌండ్ బ్రేసెస్ మనం క్లాస్ నేమ్స్ అనేవి ఇవ్వాలి. ఏ క్లాస్ నేమ్స్ ఇద్దాము, క్లాస్ 1 అనేది ఇద్దాం. అంటే ఈ చైల్డ్ ఏదైతే ఉందో క్లాస్ 1కి సంబంధించిన చైల్డ్. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాము, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది చేయాలంటే నాకు ఏం కావాలి, 2 పేరెంట్స్ ఉండాలి, ఒక చైల్డ్ ఉండాలి. ఆ 2 పేరెంట్స్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా చైల్డ్ కనుక అప్లై చేయడాన్ని ఏమంటారని చెప్పాను, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పాను కదా. అలా అప్లై చేయాలంటే ఏం చేశానంటే క్లాస్ 1 అని రాసేసి క్లాస్ నేము తర్వాత అలానే నేను ఏం చేశానంటే క్లాస్ 2 అని కూడా రాశాను అనమాట. క్లాస్ 2 అని రాశానుకో దీన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ రాసిన క్లాస్కి ఏం జరిగిందో చూడు, క్లాస్ 1లో ఏవైతే ప్రాపర్టీస్ రాశానో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఏమవుతాయి, ఈ చైల్డ్కి అప్లై అవుతాయి. అలానే క్లాస్ 2లో నేను ఏవైతే ప్రాపర్టీస్ రాశానో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా దీనికి అప్లై అవుతాయి. అలా మనం ఏం చేసామంటే మల్టిపుల్ పేరెంట్స్ని
ఒక చైల్డ్కి గనక దానిలో ఉన్న ఆల్ ప్రాపర్టీస్ని మొత్తాన్ని కూడా ఏం చేసామంటే ఒక చైల్డ్కి గనక అప్లై చేయాలి అనుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గనక చేసేటప్పుడు ఎలా అనేది ఒకసారి చూద్దామా. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ గనక క్రియేట్ చేసామనుకో, ఇప్పుడు నేనేం చేశాను, చైల్డ్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ని కనుక క్లిక్ చేశానుకో, చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేశాను అప్పుడు ఏమవుతాయి అంటే ఈ చైల్డ్కి ఏమవుతాయి అంటే క్లాస్ 2 అనే పేరెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్, క్లాస్ 1కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే దీనికి వచ్చేస్తాయి అనమాట. ఇలా ఒక ఇద్దరు పేరెంట్ నుండి ఆల్ ద లక్షణాలు అన్నీ కూడా ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక చైల్డ్ గనక వచ్చినాయి అనుకోండి, దానిని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారన్నమాట. కావాలంటే ఇక్కడికి వెళ్ళి మనం చూద్దాం అనమాట. అలా చూడాలంటే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ ఏది క్రియేట్ చేస్తాను, ఈ చైల్డ్కి అక్కడ ఉన్న మల్టిపుల్ పేరెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కనుక వచ్చినాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పాను కదా. అందుకని ఇప్పుడు ఏం చేద్దాం అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్ ఏంది, ఏం చేయాలి, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ అనేది రాయాలి. చైల్డ్ యొక్క క్లాస్ నేమ్ ఇది క్లాస్ 3 కాబట్టి క్లాస్ 3 అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టుకున్నాను. ఈ మొత్తాన్ని నేను ఏం చేశాను ఒక క్లాస్ లోపల స్టోర్ చేసుకున్నాను. CLS అని 3 అని పెట్టుకున్నాను. అంటే క్లాస్ 3 అని ఒక వేరియబుల్ పెట్టుకొని దాంట్లో ఏం చేసుకున్నాను, స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను కిందకి వెళ్ళేసి నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే క్లాస్ 3 అని ఇచ్చాను అనమాట. CLS 3 అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే పేస్ట్ చేశాను. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ నాకేమైందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, క్లాస్ 3 అంటే క్లాస్ 3 అనే నేమ్తో, క్లాస్ 3 అనే క్లాస్ నేమ్తో నాకేమైందంటే క్లాస్ 3 అనే ఒక క్లాస్ నేమ్తో నాకేమైందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ స్టోరేజ్ అయిందంటే ఇక్కడ స్టోరేజ్ అయినాయి అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇక్కడికి నేను వెళ్ళి ఏం చేస్తాను అంటే క్లాస్ 1లో ఉన్న ప్రాపర్టీస్ దీనికి కాల్ అవుతున్నాయో లేదో చూద్దాం. అలా కాల్ అవుతున్నాయో లేదో చూడాలనుకున్నప్పుడు నేను ఏం చేశాను, CLS 3 అని పెట్టేసి డాట్ పెట్టేసేసి నేను జాయిన్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ అనేది కాల్ చేసేసి నేను ఇక్కడ రన్ చేశాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేం జరిగింది, క్లాస్ 3 అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ ఏమైంది, ఇక్కడ రాసిన ప్రాపర్టీస్ లోపల వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కూడా నాకేమైందంటే ఎగ్జిక్యూట్ అయింది. అలా నేను ఇక్కడ జాయిన్ రాయకుండా నేను ఏం చేశానంటే ఇక్కడ జాయిన్ అని రాయకుండా నేనేం చేశానంటే సబ్స్క్రైబ్ అని రాశాను. సబ్స్క్రైబ్ అని రాసేసి నేను ఏం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, ఇక్కడ రాసిన పేరెంట్లో ఉన్న ఈ ప్రాపర్టీస్ కూడా నాకేమైంది చైల్డ్కి వచ్చేసినాయి. అలా నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశాను కమిట్ అని రాశాను. కమిట్ అని రాయగల నాకేమైందంటే కమిట్ అని రాసేసి నేను ఏం చేశానంటే రన్ చేసేసాను. అప్పుడు నాకేమైనాయి, ఇక్కడ రాసిన చైల్డ్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా నాకు అప్లై అయిపోయినాయి. ఓకే, అంటే నాకు ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే కొన్ని పేరెంట్లో ఉన్న లక్షణాలు, అంటే మల్టిపుల్ పేరెంట్లో ఉన్న లక్షణాలన్నీ కూడా ఒక చైల్డ్కి కనుక మనం అప్లై చేయగలిగామనుకోండి, దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట. కావాలంటే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా పేరెంట్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేశాను, క్లాస్ 2 అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేశాను, క్లాస్ 2 అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేశానంటే క్లాస్ 2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే చైల్డ్లో ఉన్న ప్రాపర్టీ నేను కాల్ చేసేసాను. ఇక్కడికి వెళ్ళి క్లాస్ 2 అని పెట్టుకొని ఆబ్జెక్ట్ ద్వారా చైల్డ్లో ఉన్న ఆబ్జెక్ట్ని కాల్ చేశాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేం జరిగింది, ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, కానీ రాలేదు. అంటే ఏమైంది అంటే నువ్వు క్లాస్ 2 అనేది ఏదైతే రాసుకున్నావో ఆబ్జెక్ట్ నీకు ఏం చేస్తుందంటే ఇక్కడ క్లాస్ 3లో ఉన్న వాల్యూస్ని నువ్వు ఎప్పుడు కూడా కాల్ చేయలేవు అని చెప్పింది అనమాట. ఎందుకని అలా చెప్పింది అంటే క్లాస్ 2 అనేది ఏంటిది, ఒక పేరెంట్ అనమాట. ఒక పేరెంట్తో మనం ఏం చేయగలమంటే చైల్డ్లో ఉన్న క్లాసెస్ని మనం ఎప్పుడు కూడా కాల్ చేయలేము. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ క్రియేట్ చేసిన చైల్డ్కి ఏమైనాయి అంటే పేరెంట్ 1లో ఉన్న లక్షణాలు, పేరెంట్ 2లో ఉన్న అన్ని లక్షణాలన్నీ కూడా ఏమైనాయి అంటే ఒకే చైల్డ్కి గనక వచ్చేసినాయి అనుకోండి, దానిని ఏమని పిలుస్తారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. అంటే ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఓన్లీ పైథాన్లో మాత్రమే ఉంటుంది అనమాట. సి లాంగ్వేజ్లో కానీ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. మీరు ఎవరన్నా జావా బ్యాక్గ్రౌండ్ కనుక మీకు ఉందనుకోండి, వాళ్ళందరికీ కూడా ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అసలు ఎప్పుడు చేసి ఉంటారు అనమాట. అంటే ఈ పైథాన్లో ఉన్న అడ్వాన్స్ ఏంటంటే ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీని మనం ఏం చేస్తామంటే ఓన్లీ పైథాన్లో మాత్రమే చేస్తామే కానీ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చేయరనమాట. ఓకే, ఇది కూడా మనకు అర్థమైంది. అలానే మరొక ప్రాపర్టీ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాం కదా, అది కూడా నేర్చేసుకుందాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏందో నేర్చుకుందాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి బోలెడన్ని
క్లాస్ నేమ్స్ ఉంటాయి అనమాట. ఒక పేరెంట్ క్లాస్ అని, చైల్డ్ క్లాస్ అనేసి, చైల్డ్ గ్రాండ్ చైల్డ్ క్లాస్ అని ఒకటి ఉంటాయి అనమాట. పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ చైల్డ్కి మాత్రమే వచ్చి, చైల్డ్లో ఉన్న ప్రాపర్టీస్ గ్రాండ్ చైల్డ్కి మాత్రమే అప్లై అయ్యేటట్లు మనం కోడ్ గనక రాస్తే దానిని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే ఏంటిదంటే ఇప్పుడు నేను 3 క్లాసులు డిఫైన్ చేసుకున్నాను. ఏంటిది? క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేసి నేను ఏం చేశానంటే 3 క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాను. క్లాస్ 1లో ఉన్న ప్రాపర్టీస్ అంటే క్లాస్ 1 పేరెంట్ అయితే ఆ పేరెంట్కి నేనేం చేయాలి? నాకు ఇక్కడ ఏమున్నాయి? 3 ఉన్నాయి కదా. ఒక చైల్డ్, గ్రాండ్ చైల్డ్ అని ఒక పేరెంట్ ఉన్నాయి కదా. పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఓన్లీ చైల్డ్కి రావాలి. గ్రాండ్ చైల్డ్కి ఏం కావాలంటే చైల్డ్లో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే గ్రాండ్ చైల్డ్కి అప్లై అయ్యేటట్లు రాయడాన్ని ఏమని పిలుస్తారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే అది ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మరొకసారి డిస్కస్ చేసుకొని, ఎందుకంటే ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది కనుక అర్థమైంది అనుకోండి, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేది కూడా సేమ్గా ఉంటుంది అనమాట. ఈ రెండు కనుక వచ్చేసి ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, అలానే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, వీటన్నిటిని కలిపి రాసేసాం. హైరారికల్ ఇన్హెరిటెన్స్, వీటన్నిటిని కలిపి రాయడాన్ని ఏమంటారంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది ఎవరు వాడరు అనమాట. బట్ ఇవన్నీ మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లోని కంప్లీట్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని ఎండ్ చేసేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్యాక్.